ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము రుద్ర ప్రవచనము. ప్రవచనకర్త డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు. ప్రవచనము, పరిశీలనము, పరిశోధనము వ్యాపకంగా కలిగినటువంటి శ్రీమాన్ పూజ్యులు డాక్టర్ డిఎస్ శాస్త్రి గారిని మంగళహారతప్పుడు వాడేసేయండి. శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, శ్రీ భక్తీశ్వరి పతి నిలయ సర్వమంగళ, శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, జగమును చిరునగవులతో పరిపాలించే స్వామి, అనయము మము కనికరముల కాపాడే స్వామి, జగమును చిరునగవుతో పరిపాలించే స్వామి, అనయము మము కనికరముల కాపాడే స్వామి, మనసే నీవసమై స్మరణే జీవనమై, మనసే నీవసమై స్మరణే జీవనమై, ఆయని వరమీయవే పరమేశ్వర మంగళ నాయక, శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, శ్రీ భక్తీశ్వరి పతి నిలయ సర్వమంగళ, శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, అందరికన్నా చక్కని తండ్రికి సూర్యహారతి, అందాలిలే చల్లని స్వామికి చంద్రహారతి, తలుపుల కలల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరిత శాశ్వత మంగళ హారతి, శ్రీ శ్రీ సాయి శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా, శ్రీపతీశ్వర పతి నిలయ సర్వమంగళ, శ్రీ సాయి శివ స్వరూప సర్వకామదా. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. మనం గత వారం సార్ రుద్రంలో 4 నామాలు చెప్పారు. యాక్చువల్గా దారా గిరిజ చెప్పాల్సింది ఆ అమ్మాయి పుట్టపర్తిలో ఉంది. గత వారం స్వామివారు చెప్పిన దాని సబ్జెక్ట్ మీద ఎవరన్నా దయచేసి మాట్లాడండి. కేవలము అదే నామం మీద నడవాలి. డోంట్ డివేట్ ద సబ్జెక్ట్. అది అర్థమైతే చాలు, మనకు వేరే విషయాలు ఎందుకు. సరే, ఎవరు మాట్లాడిపోతే కొరిస్రా గారు మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి. భగవాన్ సత్సాయి బాబా వారి పాదపద్మం శతకోటి వందనములు. బ్రహ్మర్షి గారు శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి, గురువు గారు నల్లి లక్ష్మీనారాయణ గారి దంపతులకు నమస్కారములు తెలియజేసుకుంటూ, గత చెప్పిన శ్రవాయచ ప్రతిశ్రవాయచ ఆశుషేణాయ ఆశురథాయచ ఈ 4 మంత్రాల మీద నాకు అర్థమైనది నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సాయిరామ్. శబ్ద బ్రహ్మ తత్వం నుంచి నిశ్శబ్ద తత్వానికి వెళ్ళడం అనేది అని నాకు అర్థమైందండి. శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనేది. అయితే ఇప్పుడు ఆశుషేణాయ అది చెప్పారండి గత వారము. అందులో ఏంటంటే ఆశుషేణాయ ఏంటంటే మంత్రాలు కాల ప్రాధాన్యత ఉన్న మంత్రం అని చెప్పారు మనకి గురువుగారు. అయితే అందులో ఆశుషేణాయ ఆశురథాయ, ఆశుషేణాయ అంటే వేగవంతంగా వచ్చే సైన్యానికి, ఆ రుద్రంకి, ఆ సేనకి ఆధిపత్యం వహించే రుద్రుడికి నమస్కారం అని అర్థం చెప్పారు. ఇంకా ఆశురథాయచ అది కూడా ఏంటంటే అత్యంత వేగవంతమైన ప్రయాణం చేస్తున్న రథం. ఆ రథం వేగంగా ప్రయాణం చేస్తుంటుంది.
ఆ వేగంగా ప్రయాణం చేస్తున్న రుద్రుడికి నమస్కారం అని అర్థం చెప్పారు ఆ రెండు మంత్రాలకి. అయితే ఈ ఆసు అనే ఆసు కవిత్వం అని మన కవులు చెప్తుంటారు. సాధారణంగా సభల్లో వాటిల్లో కవులు ఏంటంటే అప్పటికప్పుడుకి వాళ్ళకి దానికి వ్యాకరణం కానీ ఛందస్సులు అలాంటివి ఏమి ఉండవు. ఇంకా పాద భేద అలాంటివి ఏం లేకుండా అలా వాళ్ళు స్పాంటేనియస్గా ఆ వాళ్ళు కవిత్వం చెప్పేస్తారు. దాన్ని ఆసు కవిత్వం అంటారు. ఈ ఆసు అనే పదం కూడా ఇందులోంచి వచ్చిందని మనకి గురువుగారు చెప్పారు. ఇంకా అయితే ఇందులో మనకి ఈ దీనికి ముందుగా చెప్పిన శ్రవాయచ ప్రతి శ్రవాయచ వాటిది కూడా కొంచెం కష్టంగానే ఉందండి. సబ్జెక్ట్ అయితే చాలా కష్టంగా ఉంది, అది మాత్రం వాస్తవం. ఎక్కడో చిన్న పీసులు సింపుల్గా మనం చదివితే ఈ 6వ అనువాకం చదివితే మనకి అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఎక్కడో చదివినట్టు చిన్న గుర్తండి. కానీ ఒక్కొక్క మంత్రానికి మన గురువు గారు మనకి ఎంత వివరంగా చెప్తుంటే మన బుర్రలోనికి ఎక్కించుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకు మాకు ఇది మనకి వీడియో పెట్టారు. నేను గత సోమవారం 100 గంటల భజన వల్ల జాయిన్ అవ్వలేకపోయానండి. 9వ తారీఖు చెప్పింది విన్నాను. సాయిరామ్ 2వ తారీఖు చెప్పింది విన్నాను. అది నేను ఒక 5-6 సార్లు విన్నానండి. మన శాస్త్రి గారు చెప్పింది అయితే వినా కూడా నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం అంటే మొత్తం మీద నేను రెలవెంట్గా వరుసగా మొత్తం రాసుకోలేకపోయాను. కానీ సబ్జెక్ట్ అయితే మొత్తం మీద బాగా అర్థమైంది. కానీ సాధన మాత్రం చేయాలి. ఆ సాధన ముఖ్యంగా మనకి ఈ అనువాకాలన్నీ కూడా సాధన మంత్రాలనే మనకు వెరీ బిగినింగ్లో రుద్రంలో శాస్త్రి గారు చెప్పారండి. అందులో ముఖ్యంగా ఈ 6వ అనువాకంలో వచ్చినవన్నీ కూడా సాధనాపరమైనవే. ఈ తర్వాత ఏంటంటే ఈ శ్రవాయచ ప్రతి శ్రవాయచకి కూడా ఏం చెప్పారంటే నిశ్శబ్దం నుంచే ఈ ఓంకారం వచ్చింది. ఓంకారం మనం కానీ ఆ ఓంకారంలో అసలు ఎన్ని అక్షరాలు, ఓంకారం కూడా అక్షరాలతో ఏర్పడింది. ముఖ్యంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థమైంది ఏంటంటే అక్షరాలండి. ఆ నుంచి మనం బండిర అక్షర వరకు అక్షరాలు నేర్చుకున్నాం. 56 అక్షరాలు నేర్చుకున్నాము. అవి అక్షరాల్లోని ఎంత అర్థవంతమైన సబ్జెక్ట్ ఉన్నది అనేది ఇది చదివితే అది అసలు మన వీడియో రోజు వినాలండి. నా ఆలోచన అయితే, నా అభిప్రాయం అది రోజు వింటుంటేనే చక్కగా అర్థమయ్యి మన గాయత్రి మంత్రం అవనండి ఇంకా మిగతా లలితా సహస్రాలు అవనండి కూడా చాలా చక్కగా చదువుకోగలుగుతాము. అయితే అది కూడా ఏం చెప్పారంటే అందులో కూడా శివుడి పంచముఖాల్లో ఈశానాముఖం నుండి వచ్చిందని ఒక పాయింట్ చెప్పారండి. అదొకటి. నాకు తర్వాత శివుడి పంచముఖాల పేరు చెప్పండి సాయిరామ్ శాస్త్రి గారు, నోట్ చేసుకుంటానండి అదొకటి. తర్వాత ఓంకారం నుండి వచ్చిన ద్వంద్వ అక్షరాలు ఏంటంటే అది అక్షరాల ప్రపంచం ఏర్పడింది. అదేంటంటే అకారాది క్షకారాది అని ధ్వని ప్రతిధ్వని. మన శ్రవాయచ ప్రతి శ్రవాయచకి ధ్వని ప్రతిధ్వని, సౌండ్ రీసౌండ్ అని అనుకుంటాం కదండి. అది నాకు ఒక్కోసారి ఇది అనిపిస్తుంటుంది. మనకి ఏంటంటే మనం చదువుతున్నప్పుడు మనకి ఒక రకం సౌండ్ వస్తుంది, వాటి తాలూకా ఇంపాక్ట్ ప్రతిధ్వని. నాకు ఇక్కడ మా ఊరి దగ్గర అండి ఒక కొండ ఉందండి, రామతీర్థం పుణ్యక్షేత్రంలో కొండ ఉంది. దానండి ధ్వని కొండ అంటారు. అదేంటంటే ఈ కొండ మీద నించొని మనం శ్రీరామ్ శ్రీరామ్ అని అరిస్తే అర్చన వెంటనే అవతల కొండ వైపు నుంచి వెంటనే శ్రీరామ్ అని మళ్ళీ తిరిగి రీసౌండ్ వస్తుంటుందండి. అది అండం గురించేనే ప్రత్యేకం. అందరూ ఆ కొండెక్కి వెళ్ళడం నా చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. ఒకసారి నేను కూడా కొంత ఇది వచ్చాక ఒకసారి వెళ్ళి చూసి ప్రయత్నం చేశాను. అప్పుడు అనిపించింది ఇలాంటివన్నీ ఉన్నాయా అయితే అని. అయితే దీనికి మనం శాస్త్రి గారు ఒకటి చెప్పారు, మనం చేసే కర్మ ఫలాలు బట్టి మన జన్మలు ఉంటాయని. ఈవెన్ ఈ 84 లక్షల జీవరాశుల్లో జంతువులు కూడా ఉన్నాయి. కాబట్టి జంతువులకి ఏంటంటే ఏది చేసే శక్తి లేదు, ఆలోచన చేసే శక్తి లేదు. మానవునికి మాత్రమే ఆ శక్తి ఉంది. కనుక మన మానవులు ఏంటి, కర్మ ఫలాలు, వాళ్ళు చేసిన కర్మలు బట్టి వాళ్ళు జన్మలు ఎత్తుతుంటారు అనేసి సైంటిఫిక్గా కూడా ఈ శబ్దం నుంచి మన నిశ్శబ్దతత్వానికి ఏ రకంగా అనే దానికి సైంటిఫిక్గా మనం చూస్తే శాస్త్రి గారికి మాకు ఉదాహరణ చెప్పారండి. అది చాలా బాగుంది. ఏంటంటే మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళి గమనిస్తాం. నీళ్ళ దగ్గర గమనించడానికి అందులో ఏంటంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అవన్నీ ఉంటాయి. వాటిల్లో అందులో ఏంటంటే ఆ రెండు వాటిని విడదీయరాని బంధం అలాంటివి ఉంటాయి. అవి వాటి వల్ల ఏంటంటే గందరగోళం, రకరకాల శబ్దాలు వస్తుంటాయి. ఎలాగా హింసాత్మకమైనవి, మరి ద్వేషపూరితమైనవి అవ్వచ్చు. గందరగోళం ఉండి చాలా రకరకాల కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తుంటాయి. అయితే అందులో మనకి ఏమిటి వస్తాయి, సానుకూల శబ్దాలు, ప్రతికూల శబ్దాలు కూడా వస్తాయి. సాధారణంగా దీనికి మనం నిత్య జీవితంలో మనం చూసుకుంటే నాకు అనిపిస్తుందండి, నా అభిప్రాయం, బీచ్ ఒడ్డుకి వెళ్తాం. బీచ్ ఒడ్డుకి వెళ్తే
ఆ తరంగాలు వస్తుంటాయి. తరంగం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక రకం శబ్దం వస్తుంది. అది మన దగ్గరికి స్పీడ్గా కొట్టుకుని వచ్చేస్తుంటుంది. వస్తున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంటుంది. ఆ శబ్దాల్లో కూడా ఎలాంటి మనకి శాస్త్రబద్ధంగా చెప్పిన ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయనే దానికి నాకు గురువుగారు చెప్పిన ఈ ఉదాహరణ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సాయిరామ్. తర్వాత ఈ శబ్దాలు అవి కూడానండి, సానుకూల శబ్దాలకి ప్రతికూల శబ్దాలకి గురువుగారు చెప్పారు. పూర్వకాలం ఏంటంటే ఏదో ఒక మంత్రం ఎవరో ఒక మనకి చెప్పడం, దాని ప్రకారం ఆ మంత్రం మనం చేస్తే దాన్ని బట్టి మనకేమో మంచిగా ఉంటుంది, ఇలా ఏవో రకరకాలు చెప్పి వాళ్ళ దగ్గర ఆ మంత్రాన్ని వాళ్ళు తీసుకొని ఉపదేశం తీసుకొని దాన్ని వాళ్ళు ఎంత కఠోర నిష్ట నియమాలతో వాళ్ళు చేస్తారు. చేస్తే వాళ్ళల్లో ఏ రకమైన ఇంపాక్ట్. మేడం సాయిరామ్ చెప్పండి. మీరు కామా పెట్టండి, మీరు కంటిన్యూ చేయండి దయచేసి, ఆపద్దు. అలాగేనమ్మా. అంటే ఇక్కడ మీ ఒక సప్లిమెంటరీ ఏంటంటే అందరికీ నేను ఏం మాట్లాడినప్పుడైనా సిచ్యుయేషన్ వచ్చింది కనుక చెప్తున్నా క్లారిఫికేషన్. ఇప్పుడు 2 పాయింట్లు మేడం. ఇందాక మీరే కంటిన్యూ చేయాలి, నేను మాట్లాడను. నేను 2 శబ్దాలు ఇందాక యానిమల్స్ అన్నారు, మన ఇప్పుడు యానిమల్స్కి అమ్మా వాళ్ళకి మీరేం తెలియదు అన్నారు, వాళ్ళకేం తెలియదమ్మా. అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని లేదమ్మా, తెలియదు అంతే, తెలియదు అని చెప్పు. వాళ్ళకేం యానిమల్స్ తెలియదమ్మా, వాళ్ళకి ప్రోగ్రెస్ యానిమల్స్ తెలియదు, ఆలోచన చేసే శక్తి. వాడికి ప్రోగ్రెస్ అమ్మా కిందకి దిగదారటం ఉండదు. మనకి మాత్రం పైకి ఎక్కడం కింద 2 మెట్లు, మన మధ్య మెట్లో ఉన్నాం. మనం గుర్తు పెట్టుకోవాలమ్మా. అవునండి సాయిరామ్. యానిమల్స్ కి ఏం తెలియదమ్మా, తెలియదు కనుక వాడికి ప్రోగ్రెస్. అవునండి సాయిరామ్. కింద పోవటం అంటూ ఉండదు. మనకి మాత్రం భగవంతుడు పెట్టాడు కనుక సో మే గో అప్వర్డ్ డౌన్. దట్ ఈస్ 1 పాయింట్. దానికి ఇప్పుడు ఇందాక మీరు చాలా అద్భుతంగా చెప్పారు H2O మధ్య బాండేజ్ గురించి బాగా. ఎందుకంటే నేను కూడా సైన్స్ కనుక దానికి ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క జలం పక్కన ఏ రకమైన సౌండ్, ఎందుకంటే మన ఇంకో మీరు అక్కడ దాకా వెళ్తారు అనుకో, శిశువు అండ్ పశువు ఆల్సో ఇంటరాక్ట్ విత్ ద సౌండ్ సిస్టమ్. ఇప్పుడు ఆవుల దగ్గర మంచి మ్యూజిక్ పెట్టి అద్భుతమైన పాలు పిండుకుంటున్నారు. మన వాళ్ళు చాలా తెలియగలవాళ్ళు కదా. మంచి సాహిత్యాన్ని, మంచి భజన తినిపిస్తే ఆవులు చక్కగా పాలు ఇస్తున్నాయిట. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకమ్మా, ఇప్పుడు మనం చూసాం భాగవతంలో కృష్ణుడు పచ్చిగడ్డి బ్రహ్మాండంగా తినే గడ్డి సమయంలో ఆయన వేణు ఊదేటప్పటికీ ఆ గడ్డి మానేసి, అన్నం మానేసి, ఆ ఏం చెప్పాలండి వాడికి, మరి జంతువులకి ఏమి లేదని ఇందాక అనుకుంటుంది. మనమే అనుకున్నాం, నువ్వు నేను అనుకున్నాం. అటువంటి చక్కగా జస్ట్ లెట్ మీ టాక్. సో అంటే ఇప్పుడు ఇందాక మీరు వాటర్ అన్నారు కనుక సేమ్ మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చాలా బాగా విన్నారు, 5 సార్లు విన్నారంటే మీ ఓపిక హ్యాట్స్ ఆఫ్. నిజమమ్మా, 5 సార్లు వింటామంటే ఏమనుకున్నారు, మేమైతే ఒకసారి కూడా విన్నా. అదే వాటర్ సిస్టమ్ ఉన్న దగ్గరికి నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా, మన మెదడు కూడా చుట్టూతా అంతా కూడా లోపల చాలా ప్రొటెక్షన్ గా పెట్టి, లోపల కూడా మైండ్ చుట్టూతా ఎక్కువ వాటరే ఉంటుందమ్మా లిక్విడ్ లోపల. సో అక్కడ మీరు ఇందాక సౌండ్స్ అన్నారు చూసారా, రకరకాల సౌండ్స్ నీటి పక్కన ఏమి సౌండ్ చేస్తే, ఇప్పుడు నీటి పక్కన కూర్చొని మంత్రాలు ఉచ్చరిస్తే ఆ నీటికి దట్ వాటర్ విల్ గెట్ దట్ పవర్. అక్కడ పక్కన ఇక పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఇప్పుడు వచ్చిన సినిమా పాటలు కన్నా పెడితే అందులో స్నానం చేసిన వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ ఇంపాక్ట్. ఒక్కసారి పుష్కరుడు వచ్చి చేసిన తర్వాత ఇన్ని కోట్ల మంది ఆయన ఎవరో ఒకరు చేసిన తర్వాత మేము 65 కోట్ల మంది చేసాం సారు, నేను కూడా చేసి వచ్చాం 90,000. ఏం సార్, ఒక్క మహనీయుడు చేస్తే మొత్తం ప్రయాగంతా పవిత్రం అయిన తర్వాత ఆ పవిత్రమైన జలంలో మేము 70 కోట్ల మంది చేసి వచ్చినాం. అలాగనే అమ్మా ఇప్పుడు ఇక్కడ మన మైండ్ చుట్టూతా వాటర్ ఉంటుంది కనుక మన మైండ్ వాటర్ మీద సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సైంటిఫిక్ ఎఫెక్ట్ మన బుర్రలో కనుక ఆలోచనలు, సంకల్పాలు, ఇటువంటి భజనలు, సత్సంగాలు, లేకపోతే ఇంకేమన్నా పాజిటివ్ థింకింగ్ గా ఉంటే మన మైండ్ ఎలాగా, మన మైండ్ లో ఉన్న జలం, ఎందుకంటే బయట ఉన్న జలం ఎఫెక్ట్ అయినప్పుడు మన బుర్రలో ఉంది కూడా జలమే కదా, మన పుర్రెలో ఉంది కూడా జలమే. ఇప్పుడు బయట జలము సౌండ్ కి ఎఫెక్ట్ అయినట్టు మన పుర్రెలో ఉన్న జలము కూడా ఈ యొక్క మంచి గుడ్ అండ్ బ్యాడ్ థాట్ లేదా గుడ్ అండ్ బ్యాడ్ సౌండ్స్ వలన ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుందమ్మా. ఈ రకరకాల ప్రవృత్తులు, రకరకాలుగా
విన్న ప్రవృత్తుల కారణం దిస్ ఇస్ ద టోటల్ సార్ చెప్పిన థియరీ అమ్మా. యూ కెన్ కంటిన్యూ ఇట్. సాయిరామ్. పూర్వకాలం వాళ్ళు జపాలు అవి చెప్పి చేయించడాలు, జపం ఉపదేశం తీసుకొని వాళ్ళు చదవడం, ప్రాక్టీస్ చేయడం, తద్వారా వాళ్ళు సాధన చేసి ఆ సాధన ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం అన్నీ చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ గురుకులాల్లోని వేద పాఠశాలలో వాటిల్లో కూడా ఈ ఈ రకమైన సాధన అనేది ఖచ్చితంగా అందుకే చేయిస్తుంటారు. ఎందుకంటే మనము మంచి, ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగానే మనము వినే శబ్దాలు మనకి సానుకూల శబ్దాలు ఉండాలి. ప్రతికూల శబ్దాల వల్ల ఏంటంటే మెదడు మీద పనిచేస్తాయి అవి. గురుగారు మనకు చెప్పారు, శాస్త్రి గారు, మన శరీరంలో 3 వంతులు నీటి భాగం నీరు ఉంటుందని. అలాగా ఆ జలం మీద సానుకూల ప్రభావం ఉండదు. అందువల్ల ఏంటంటే మనం ఏంటంటే ప్రతికూల ప్రభావాలు పడకుండా మనం సానుకూల ప్రభావం ఉండే మంత్రాలు చదవాలి. అత్యంత సానుకూల ప్రభావం పడే మంత్రాలు ఏమిటి మనకి? ఈ రుద్రం మంత్రాలు. ఈ రుద్రం కాబట్టి ముఖ్యంగా అందులో ఏంటి మనం చెయ్యవలసింది? గాయత్రి. అది చెప్పారు మనకు, ఫస్ట్ సాధన చేయాలని చెప్పారు గురువుగారు. అయితే ఈ గాయత్రి గురించి ఎంత చెప్పారంటే 5 సార్లు నేను విన్నా చాలదండి. అది డైలీ వినాలి. అంత చక్కగా చెప్పినందుకు మనం ఆ గాయత్రి మంత్రాన్ని ఎంత డెడికేషన్గా చెయ్యాలి అనేది నాకు బాగా అర్థమైంది. అంటే చేస్తున్నాము, మానేలేదు మనం ఎవరం కూడా, కానీ ఇంకా డెడికేషన్గా చేస్తే అందులో ఇంత అంతరార్థం ఉంది. అదేంటంటే అత్యంత లోతులు చాలా డీపెస్ట్ అంటారు కదా, అలాగ అంతలా ఉందనిపించింది నాకు. ఆ గాయత్రి అంత చివరి వరకు చెప్తా. సో 80 నిమిషాలు ఎంతో చెప్పారు ఆ రోజు ఆ వీడియో విన్న తర్వాత. అలాగా గాయత్రి గురించి చెప్పారు. ఇది అత్యంత సానుకూల ప్రభావం పడే మంత్రాల్లో మనకి రుద్రము ఆర్ గాయత్రి. ఈ గాయత్రి మనం సాధన చేయాలంటే గురువుగారు చెప్పారు, గయ త్రాణ రక్షణ. ఇవి గయ ప్రాణాలు, త్రాణ, ఇతి గాయత్రి అని చెప్పారు. అయితే వీటిలో ఈయన విడదీసి మనకి చెప్పడం అనేది ఆయన ఎప్పుడు వినలేదు. నేను చాలా చక్కగా ఉంది. దీని తర్వాత ఇవి ఎలా రక్షిస్తాయి మనకి అవి, ఆ గయాలు త్రాణ వేంటిట ప్రాణాలని రక్షించేవి ఈ గాయత్రిలో, ఈ గాయత్రి అనే పదంలో. ఇందులోని 3 గాయత్రీలు ఉంటాయని గత వారం చెప్పారు. 3 గాయత్రీలు ఉంటాయి. అందులో త్రిపద గాయత్రి అనేది అదేంటంటే అందులో 24 అక్షరాలు ఉంటాయి. అది మనం రోజు సాధన చేయవలసి ఉంటుందని. అందులోనే ఇంకా త్రిపుటీ తత్వం కూడా ఉంటుందని చెప్పారు. అకార ఉకార మకారంతో కూడినది. అయితే ఈ అకార ఉకార మకారంతో కూడినది ఈ త్రిపుటీ తత్వం విశ్వం అంతా కూడా నడుస్తోంది అని కూడా చెప్పారు. త్రిపుటీ తత్వంలో ముఖ్యంగా శబ్దపరంగా అదని చెప్తున్నారండి స్వామి, అదే శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ ప్రయత్నంలో మనం గాయత్రి మంత్రాన్ని కూడా అన్వయించి మనం చదువుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అని చెప్పారు. ముఖ్యంగా పాణిని మహర్షి గురించి, నటరాజస్వామి గారి గురించి కూడా చెప్పారండి. నటరాజస్వామి 14 నాదాలు శబ్దాలు చేశారని చెప్పి, అందులో మనకి అక్షర శబ్దాలు బాగా కనిపిస్తాయి. అవి ఏంటంటే మనకి ఆ నుంచి క్ష వరకు అక్షర శబ్దాలు అవి కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న అక్షరాలకి కొన్ని, కచట తపలకి కొన్ని, గజట తపలకి కొన్ని, ఇలాగ ఒక్కొక్క అక్షరానికి అలాగే ఏ అక్షరాలకి ఏ రకంగా వాటికి ప్రాధాన్యత ఉన్నది అనేది మనకి చాలా బాగా వివరించారు గురువు గారు. ముఖ్యంగా పరమేశ్వరుడు అంటే ఏంటి, మనకి ఓంకార స్వరూపుడు. అతను ఏంటంటే తన ప్రతిబింబంగా ఈ సృష్టి రూపాన్ని చేశారు అని కూడా మనకి గురువుగారు చెప్పారు. అక్షర రూపంలో అయితే శ్రవ ప్రతిశ్రవ రూపంలో కూడా ఈ నందీశ్వరుడు ఏ రకంగా చెప్పాడు అనేది కూడా గురువుగారు చెప్పారండి. ముఖ్యంగా తర్వాత ఇంకా ఏం చెప్పారంటేనండి, మానవుడికి అంటే ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్లు జంతువులకి కూడా కొన్ని ఉంటాయి, కొన్ని అయితే మాట్లాడే శక్తి లేదు వాటికి, మనుషులకు ఒక్కరికే వాక్కు శక్తి ఉందని చెప్పారు. అయితే అవి ఏంటంటే ఆలోచన చేసి ఏ రకంగా సాధన చెయ్యాలి, మనకి ఈ మంత్రంలో ఈ అనాలిసిస్ ఏమిటి అనేది శక్తి లేదు, కాబట్టి మానవుడికి మాత్రమే ఉందని చెప్పారు. ఒక్క మానవుడికే అక్షర రూపంలో ఉన్న అక్షర జ్ఞానంతో ఏర్పడిన ఈ సృష్టిని తన ఆలోచన దృష్టితో, తన ఆలోచన విధానంతో విశ్లేషణ చేసుకుంటూ తాను పరమాత్మ మార్గంలో, పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ మార్గంలో ప్రయాణం చేయటం ద్వారా సాధన చెయ్యాలి అని స్వామి మనకి ఇదే గురువు గారి ద్వారా మనకి వచ్చింది. అది ఒకటి చెప్పారు. అది నేను ఆ సెంటెన్స్ అతను అలా చెప్పింది నేను రాసుకున్నాను. అది చాలా బాగుంది నిజంగానే. అది మనం మంచి ఆలోచన చేసి అది మనం సాధన చేయాలి, ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా వెళ్ళినప్పుడే మనకి చివరి వరకు మోక్షం కలుగుతుంది
అలా వెళితే అన్న దానికి ఒక మహర్షి కథగా ఉదాహరణ కూడా చెప్పారండి. అంటే ఏ రకంగా ఈ గాయత్రి మంత్రంలో ఏంటంటే 24 అక్షరాలు ఉన్నాయి. అందులోనేమో ఓం భూర్భువ స్వ మూడిట్లో 3 వ్యాహృతులు ఉన్నాయి. ఇవేమో ఓంకారంలో లయమవుతాయని కూడా చెప్పారు. అయితే ఇవేంటంటే 11వ స్థాయికి వచ్చేసరికల్లా శబ్దతత్వంకి తీసుకువెళ్తాయని చెప్పారు. ఇవి తీసుకెళ్ళినప్పుడు మనకి ఆ ప్రతి శ్రవాయచకి వచ్చేసరికల్లా మనం ప్రతి శ్రవాయచకి వచ్చేసరికల్లా ఏంటంటే ఈ నిశ్శబ్ద తత్వంకి మనం వచ్చినట్టు అవుతుంది. ఆ రకంగా సాధన చేస్తే 11వ స్థాయికి వెళ్ళేసరికి. అయితే ఈ ఉసు మనసుడు అనే ఒక రాజర్షి ఇలాగే ఆయన గాయత్రి మంత్రం చేసేవారట. అతను చేసింది గాయత్రి మంత్రమే, కానీ చివరికి ఆయన నిరంతరం కఠోర దీక్షతో చేయడం వల్ల ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి రుద్ర శ్లోకాలు నేర్పించి మోక్షం ఇచ్చారని చెప్పారు. ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఈ సంఘటన చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రకంగా మనం అంటే అతను రాజర్షి గారు చేసినది అప్పుడు రాజర్షి చేశారు. ఇప్పుడు మనం సాధన చేయాలి. ఆ రకంగా చేస్తే ఆ గాయత్రి మంత్రం వల్ల నిన్న గురువు గారు ఒక వీడియో పెట్టారు, గాయత్రి తత్వం అని స్వామి చెప్పింది. ఆయన ఎంత సింపుల్గా గాయత్రి తత్వం గురించి చెప్పారంటే 3 పదాలు గురువుగారి 3 వ్యాహృతులు చెప్పినవే చెప్పి ఆ ధ్యానం ప్రార్థన ఇవి చెప్పారు. వర్ణించడం 3 చెప్పారు. నేను గురువుగారు ఒక వీడియో పెట్టారు మనకి. అందులో కూడా అది చదివితే అదే నాకు అర్థమైందండి. తర్వాత ఈ గాయత్రి తత్వం కూడా మనం చదివినప్పుడు ఎలా ఉంటుందో చెప్పారు. మనం చేస్తున్నప్పుడు ఉదయం సూర్యోదయం అప్పుడు అది సూర్యతత్వంతో ఉంటుందటండి. గాయత్రి ఎరుపు రంగులో ఉంటుంది. అది ఎందుకు మనకి సూర్యోదయం అయ్యేసరికి చూసారా ఎరుపుగా ఉంటుంది రంగు. అదే మధ్యాహ్నం చేస్తే దాన్ని మనం సావిత్రి అంటున్నాము. అదే సాయంత్రం చేస్తే సరస్వతి. అదేంటి జ్ఞానతత్వం వస్తుంది. అయితే ఈ రంగులు మారతాయని చెప్తున్నారు. అయితే మనకి ముందు వారం చెప్పినప్పుడు మనకి కొన్ని అక్షరాలకి ఏ రంగులో ఉంటాయి, కొన్ని అక్షరాలు ఏ రంగులో ఉంటాయని మన గురువుగారు ముందు వారం చెప్పారు. గత సోమవారం కాక ముందు సోమవారం అవి కూడా మనం మనకి అర్థమవుతే ఇన్ని అక్షరాల్లోని ఇన్ని రంగులు మిళితమయ్యి ఈ వర్ణనల ద్వారా ఆ గాయత్రీదేవి అవనండి, ఆ పరమాత్మ అవనండి మనకి ఏ రకంగా కనిపిస్తారు అనేది గురువుగారు శాస్త్రి గారు చాలా అద్భుతంగా చెప్పారండి. అయితే ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం వచ్చేసరికి సవితృతత్వం, సవిత్రుడు అంటే సూర్యుడు అనమాట. అది మళ్ళీ సాయంత్రం వేసరికి మనకి సూర్యాస్తమానం వచ్చేసరికి ఏంటవుతుంది ఎరుపు రంగులోకి వస్తుంది. అది ఎరుపు రంగులోకి వచ్చేసరికి మళ్ళీ అప్పుడు మనం దాన్ని సావిత్రి అంటామని కూడా చెప్పారండి. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది నాకైతే అస్సలు తెలియదు. ఇది కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. చాలా ఇది ముఖ్యంగా. తర్వాత పంచశక్తులు చెప్పారండి గాయత్రిలో. దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ, గాయత్రి. ఈ పంచశక్తులు మనకి ఇవన్నీ ఏంటంటే శివశక్తుల సమన్వయమే సోహం అని కూడా మధ్యలో ఒక వాక్యం చెప్పారండి వీటి మధ్యలోనే. అయితే నేను మధ్యలో ఒక్కొక్క సెంటెన్స్కి రెలవెంట్ లేకపోయినా నాకు మైండ్కి అర్థమైనంత ఫాస్ట్గా రాసుకున్నానండి. అందువల్ల కొంచెం మిస్ అవుతుంటాను, సారీ. అయితే ఈ వర్ణతత్వం ఎరుపుని సూర్యతత్వం అని కూడా అంటారని చెప్పారు. ఎరుపు రంగు చూడగానే అదట సూర్యతత్వం అని కూడా మనకి చెప్పారు. ఇంకా మరొకటి ఏం చెప్పారంటే మంచి విషయం అండి ఇది కూడాను. ఏంటంటే కళ్ళకి కనిపిస్తేనే నమ్ముతాను. నేను చూసాను సాధారణంగా ఎవరైనా ఏదైనా మంచి మిరకల్స్ ఎక్కడైనా జరిగితే చెప్తే వాళ్ళు ఏదో చెప్తున్నారులే, మనం ఏం చూడలేదు వినలేదు మనకెందుకు అనుకుంటాం. కానీ ఈ కళ్ళకి కనిపిస్తేనే నమ్ముతాను ఇలా కాకుండా ఇంద్రియ శక్తుల మీద మనం ఆధారపడడం సరికాదు. మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, వీటి వల్ల మనం ఆధారపడడం కాదు. మనం ఏంటంటే శాస్త్రజ్ఞానం పరంగా మనం చూసినట్లయితే ఏ రకంగా మనం దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో దాన్ని మనం అది అనుభవిస్తున్నాం కాబట్టి అది మనం నమ్మి తీరుతాం. ఇన్ కేస్ ఈరోజు మనం ఎంతమంది సాయి తత్వంలో అందుకే ఉండగలిగాం, అది మనం నమ్ముతున్నాం కాబట్టి. అదొకటి చాలా బాగా చెప్పారండి. ముఖ్యంగా ఈ 56 అక్షరాలు గురించి కూడా చెప్పారు. శివుడి దగ్గర ఉన్న డమరుకంలోని 14 వాయిద్యాలు ఉంటాయని కూడా చెప్పారండి. ఇది కూడా చాలా బాగుందండి. అయితే శబ్దం వినేసరికల్లా మనం మామూలుగా రోజు పెద్దవాళ్ళు మనకి చెప్తుంటారు. మన ఇంట్లో మనం పిల్లలకైనా చెప్తాము, ఇరుగు పొరుగు అని చెప్తాం. అంటే ఏంటంటే మన చుట్టూ వినే మనం శబ్దాలు నిత్యం. అందుకే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉండాలంటారండి. ఇప్పుడు కొత్తగా అదొకటి వస్తుంది కదా. పాజిటివ్ ఎనర్జీ అంటే పూర్వకాలం మన పెద్దవాళ్ళు తెల్లవారుజాము బ్రహ్మీ ముహూర్తంలో లేచిపోయి వాళ్ళు స్నానాదులు పూర్తి చేసుకొని వాళ్ళు దైవ ప్రార్థన ముందు ప్రారంభించేవారు. ఈ తిండాలును పడుకోవడాలు ఊరి మీద వెళ్ళడాలు అలాంటివి చేసేవారు కాదు.
ముందు వెళదాము అనుకునేసరికి ముందు ప్రార్థన అయితే కానీ వాళ్ళు బయటకు కదిలేవారు కాదు. ఆ ప్రార్థన వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దాని ద్వారా ముందు మనకి ఇంట్లో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది రకంగా మనకేంటంటే సానుకూల దృక్పథం, అక్కడ సానుకూల ఆలోచన. ఇప్పుడు ఆసు శయనాయ ఆసు రథాయచాలో కూడా గురువుగారు చెప్పింది అక్కడ మనకి శానం స్పీడ్గా వేగంగా వెళుతున్నది అంటే అక్కడ ఏంటని చెప్పారంటే మన మనస్సులో మన మెదడులో ఉన్న ఆలోచనలు అని చెప్పారండి. ఆ ఆలోచనలు అలాగా వెళుతున్నప్పుడు అవి మనకి సానుకూల దృక్పథంతో ఉండాలి, మంచి భావాలతో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆ మంత్రం చదువుతున్నంతసేపైనా. ఇక్కడ మేడం ఇంకొక మాట మన సార్ చాలా సార్లు రిమైండ్ చేశారు, వేగం ఒక్కడే సరిపోదు, డైరెక్షన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏం సార్? స్పీడ్ ఒక్కడే సరిపోదమ్మా, దిక్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఏ మార్గం కూడా ఇంపార్టెంట్. వేగంగా పరిగెత్తుతుంది. ఎన్నిసార్లు రిపీట్ చేశారు, 1,86,000 మైల్స్, సో మెనీ టైమ్స్ చెప్పారు. సెకండ్కి మన సెకండ్ కన్వర్టెడ్ ఇంటూ మినిట్స్ 60 ఇంటూ అట్లా. సో వేగం అంటే ఇప్పుడు లాస్ట్ 2 మంత్రాలు ఎక్కువ చెప్పలేదు. ఒకటి వేగవంతమైన ఇప్పుడు వేగవంతంగా పోతుంది మనసు మేడం. సో అటువంటి వేగం ఒకటే సరిపోతుంది. దట్ ప్రాపర్ డైరెక్షన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, వైటల్ అన్నమాట. అవునండి, సాయిరామ్. అయితే ఈ రకంగా గాయత్రి గురించి చెప్తూ స్వామి గురువు గారు ఈ గాయత్రి మంత్రంలో మనకి ఇంకా మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పారు. అది రోజు మనం ప్రార్థన చేస్తుంటాము. కొంతమంది ముద్రలు వేసి కూడా మంత్ర జపం చేయొచ్చు, కొంతమంది ముద్రలు వేయలేని వాళ్ళు మామూలుగా మనం జపం చేస్తాం. అందులో 24 ముద్రలు ఉన్నాయని చెప్పారు గాయత్రి మంత్రంలోని. అవేంటంటే ముఖ్యంగా 10 ముద్రలు ఉన్నాయని చెప్పారండి. అది మొదటి ఒక 10 ముద్రలు సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం అని మొదటి 4 గురించి పేర్లు నోట్ చేయగలిగాను, కొన్ని చేయలేపాను నేను. ఆ శ్లోకం కూడా నోట్ చేసుకోలేదండి. అయితే ఈ మొదటి 10 ముద్రల గురించి చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి గర్భస్థ శిశువు వస్తున్నప్పుడు గర్భస్థ శిశువులో ఈ 10 ముద్రలు ఏ రకంగా ఎప్పుడు ఎలా ఉంటాయి, సుముఖంకి సంబంధించి ఎలా ఉంటాయి, సంపుటంకి ఎలా ఉంటాయి అని చెప్తున్నారు ఆయన. అయితే సుముఖంకి వచ్చేసరికి నమస్కార ముద్రలో బిందువు ఆకృతిలో ఉంటుందని. అది ఇక్కడ మనకి ఎలా చెప్పారు, దానికి కూడా సంకేతము శ్రీచక్రం చివరి దానికి సంకేతం అండి. శ్రీచక్రం మనందరికీ తెలుసును, దాని చివరని సూదిగా ఉంటుంది మొల చివరిని, అది దానికి సంకేతం అని చెప్పారనమాట ఈ సుముఖం అనే ఒక ముద్రలోని. ఇది లలితా సహస్రం నామాల్లో కూడా 98వ శ్లోకం నుంచి 110, 112, 11 శ్లోకాల వరకు కూడా ఈ తెలియజేస్తాయి ఈ భావాన్ని అనేసి. సంపుటం గురించి సుముఖం గురించి తెలియజేస్తుందని గురువు గారు చెప్పారు. తర్వాత ఏంటంటే అందులో ఒక నెల ఇసరికల్లా శివ తర్వాత 1 2గా మారుతుందని చెప్పారు, 2 4గా మారుతుందని చెప్పారు. ఇలాగా ఈ శివలింగాకృతి ఆకారం రావడం, కణ రూపంలోని ఆ జీవి 1 2గా మారుతుందని చెప్పారు. అదేంటి, దానికి ఢాకిని దేవతగా ఉంటుందని చెప్పారు. అయితే అంటే మనకి ఇక్కడ కణరూపం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ప్రతిశ్రవాయిచ మంత్రం గురించి ఉదాహరించి చెప్పారు. ఏంటది, అక్కడ 4 ముద్రలు ఉంటాయట. అవి అంటే పరమాత్మ గర్భస్థ శిశువుని విశ్వంలోకి పంపిస్తున్నప్పుడు ఏ రకంగా ఈ వీటి తాలూకా ఇది ఉంటుంది అనేది మనకి చెప్పడం అనేది చాలా చక్కగా చెప్పారండి. అది మనకు ఒక్కసారి వినేస్తే అర్థమైపోయినట్టు అనిపిస్తుంది, కానీ మన మైండ్లోకి ఇంకా నిక్షిప్తమే, బాగా అర్థమై మనం ఇంకెవరికైనా చెప్పాలనుకునే దాంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న శక్తుల కంటే అఖండ శక్తులు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఏంటంటే గర్భస్థ శిశువుకి ఈ సంపుటము అనే ముద్రలోకి వచ్చేసరికల్లా కోడిగుడ్డు ఆకారంగా వస్తుంది, డంబుల్ ఆకారంగా వస్తుందని చెప్పారండి. ఇందులో మళ్ళీ 1 2గా మారే ప్రక్రియలో 4 స్టెప్స్ ఉంటాయని చెప్పారు. ఆ 4 స్టెప్స్ వచ్చేసరికల్లానేమని వాటికి అధిదేవతలు మారిపోతారు. చర్మం తయారయ్యేసరికి దానికి చర్మధాతువులో ఉంటుంది, దానికి వేరే అది దేవత ఉంటుందని చెప్పారు. ఇలాగ ఆ నుంచి అమ్మహ వరకు కూడా అక్షరాల తాలూకా గొప్పతనం ఈ వీటిల్లో ఈ పాత 10 ముద్రల్లోనే ఎలా ఉంటాయనేది చెప్పారండి. 7వ నెల వచ్చేసరికల్లా 7 వచ్చి 8 అయ్యేసరికల్లా శిశువుకి పూర్వజ్ఞానం ఉంటుంది. అప్పుడు ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటంటే పూర్వజ్ఞానం వెళ్ళిపోతే అయ్యో మనం ఇంక భూమి మీద పడతాము, మనం ఇందులోంచి మనం బయటకు వెళ్ళిపోతున్నామే అంటే కుక్క అని ఉదాహరణ చెప్పారు. అది ఏదో నీటి మురికి కుంటలా పడుకొని మళ్ళీ బయటకు వచ్చి దిలిపించుకొని మళ్ళీ అందులోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. అలాగా జీవి బయటకు వస్తున్నది, మళ్ళీ బయటకు వచ్చి ఇవన్నీ కూడా అనుభవించి మళ్ళీ బాధలన్నీ పడుతూ ఇలా ఉంటున్నది. అది మళ్ళీ అందులో ఉన్నంతసేపు ఎంత హాయిగా
ఆ పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ఆవిడ ఆ శిశువు అలా ఉన్నది అని చెప్పేసి అది కూడా చెప్పారండి. గురువుగారు మొన్న శాస్త్రి గారు ఒక విషయం చెప్పారండి. 7వ నెలలోని పిల్లలు పుడతారా అనేసి మా మా అబ్బాయి అయితే 7వ నెలలోనే పుట్టాడండి. 7వ నెల వచ్చిన వారం రోజులకే పుట్టేస్తే అందరూ ఎంత భయపెట్టారు, ఏదో అయిపోతుందమ్మా అది అయిపోతుందని. ఏదైనా భగవంతుడి నిర్ణయం ఏం చేయలేము అనుకున్నామండి. ఆ రోజు ఆయన గురువు గారు క్లాస్ చెప్పగానే అమ్మ ఇలాంటివి ఉంటారన్నమాట. అయితే ఇంత ఉన్నది ఆ గర్భస్థ శిశువుకి ఇన్ని రకాలు ఉంటాయని తెలిసిన తర్వాత అండి నిజంగా నా కళ్ళు చెమర్చి చాలా అదొకలా అనిపించి చాలా ఫీల్ అయ్యాను, ఎమోషన్ ఫీల్ అయ్యాను నేను ఆ రోజు మాత్రం. అదండి. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పారంటే విశుద్ధి చక్రం గురించి ఒకటి చెప్పారండి. మనందరం లలితా సహస్రం చదువుతుంటాం. ఆ లలితా సహస్రం చదివినప్పుడు అండి ఇక్కడ గురువుగారు చెప్పినట్టు చదివేస్తాం. కానీ ప్రతి ఒక్క మంత్రానికి కూడా ఎంతెంత అర్థాలు ఉన్నాయి అనేది నాకు ఒక దగ్గర నాకు ఒకళ్ళు లలితా సహస్రం అర్థాలతో ఉన్న పుస్తకం ఒకళ్ళు ఇచ్చారండి. అది ఒక్కొక్క లైన్కి సుమారు వాళ్ళు ఎన్ని రకాల తాత్పర్యాలు ఇచ్చి ఎన్ని రకాల అర్థాలు చెప్పారు. కానీ అది చదవడానికి మనకి ఎంతో ఓర్పు సహనము ఉండాలండి. నేను ఇంచుమించు ఒక 7-8 నామాలు 10 నామాలు చదివాను. చదివిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఇంకేదో చదవడంలో పక్కన పెట్టవలసి వచ్చిందండి. మళ్ళీ ఆయన మన శాస్త్రి గారు విశుద్ధి చక్ర నిలయం విశుద్ధి చక్రం గురించి చెప్పారు. చెప్పినప్పుడు అదే అనుకున్నాను, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని ఆ మంత్రాన్ని నోటి బాగా మెన్షన్ చేశారండి. అదొకటి చాలా బాగుంది. సాయిరామ్. ఇంకా ఏం చెప్పారు, ఇంకా ముఖ్యంగానండి ఈ సాధారణ శాస్త్రీయ జ్ఞానం ద్వారా నేను నమ్ముతాను అనేది సహేతుకం కాదని చెప్పారు. సాధారణంగా ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు అన్నీ మనకి సైన్స్ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను అనుకొని 2 రకాల కోణాలు చూసుకుంటున్నారు. అలా కాదు, ప్రతి దానికి కూడా ముందు ఆధ్యాత్మికమే, తర్వాత మనం కనిపెట్టినవి ఇవన్నీ. కానీ అందులో కూడా ఏదైనా శక్తి, మనం ఏదైనా ఒక మంచి పని చేస్తాము, మనం ఈ పని చేస్తున్నామంటే వెనకాతల నుంచి మన ఏదో ఒక శక్తి ప్రేరేపిస్తున్నది. ఆ శక్తి ప్రేరేపించకపోతే మనం ఆ పని చేయలేమండి. ఆ శక్తి ఏంటి? దట్ ఈస్ కాల్డ్ గాడ్. ఈవెన్ శక్తి అంటే ఎవరు? మన ప్రకృతి అమ్మవారు, ఆవిడే నడిపిస్తుంది అని అనుకోవాలి. అయితే ఇంకా మరొక మంచి విషయం చెప్పారండి. గురుముఖత జ్ఞాని అయిన వారు, భగవతత్వం తెలిసిన వారి దగ్గర మనం ముందు గురుముఖత ఒకటి నేర్చుకోవాలి, ఒకటో రకం. రెండో రకం ఏం చెప్పారంటే జ్ఞాని అయిన వాళ్ళు, భగవతత్వం బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మనం సత్సంగాలన్నీ వింటున్నామండి. ఇవన్నీ మనకెవరికి తెలియవు. మాకు గురువుగారు చెప్తుంటే 4 మంచి విషయాలు వింటున్నాం. ఇలాగే రకరకాల పెద్దల్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు, వాళ్ళ ద్వారా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే వాళ్ళు జ్ఞాని అయిన వారు, వాళ్ళకి భగవతత్వం బాగా తెలిసి వాళ్ళు భగవంతునితో సంచరించి భగవంతునితో కలిసి ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళు చెప్పేవి మనం వింటే, మనము ఆచరిస్తే మనము కూడా మార్గంలోని వెళ్ళడానికి ఎంత అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చాలా బాగా చెప్పారండి. ముఖ్యంగా ఇంకా శివుని ఢక్కా నుండి 43 శబ్దాలు వస్తాయని చెప్పారు. అది ఒకటి వినగానే చాలా బాగుంది అనిపించిందండి. నిజాన్ని 43 శబ్దాలంటే మనం ఎప్పుడైనా శివుని ఆ డక్కా మోగడం అనేది మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు తెలియదు. ముఖ్యంగా ఇందులో శ్రీచక్రం గురించి ఒకటి బాగా చెప్పారండి. ఈ శ్రీచక్రం త్రికోణం ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మా దగ్గర అండి శ్రీచక్రం ఆకారంలోని ఒక ఆయన అమ్మవారి టెంపుల్ కట్టారు. ఇక్కడ దేవీపురం అనే ఊరు దగ్గర అండి. ఇందులో చాలామంది దగ్గరగా ఉన్నవాళ్ళు చూసుంటారు. ఈ శ్రీచక్రం ఆకారంలోనే కట్టారు. ఆయన ఒక సైంటిస్ట్ అండి. బాంబేలో జాబ్ చేస్తుండేవారు. ఆయన అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఈ దేవాలయం కట్టారండి ఆవిడ అమ్మవారికి. అది శ్రీచక్రం ఆకారంలోనే ఉంటుంది. నాకు ఇప్పుడు నిజంగా ఇందులో ఇతను చెప్పారు స్వామి, మనకి శాస్త్రి గారు చెప్పిన దాంట్లో అందులో 43 ఉంటాయని చెప్పారండి త్రిభుజాలు కదండి శాస్త్రి గారు. సాయిరామ్. సాయిరామ్. ఈ అంటే నవావరణపరమైనటువంటి చక్రంలో 4 ఏమన్నా శివుడి యొక్క త్రిభుజాలు, 5 ఏమన్నా పరమేశ్వరి యొక్క త్రిభుజాలు, మొత్తం 9 త్రిభుజాలు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. అదే 5+4 అని రాసుకున్నాను కానీ అర్థం 5+4 ఈ 9 త్రిభుజాలు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు, సపోజ్ ఈ 2 త్రిభుజాలు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు షట్కోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఆ కార్నర్స్ లో మళ్ళీ చిన్న చిన్న త్రిభుజాలు ఏర్పడతాయి. అట్లా ఈ 5 ఈ 4 పైకి 5 కిందకి ఒకదానికోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ కార్నర్స్ లో ఏర్పడే 43 త్రిభుజాలు, చిన్న చిన్న త్రిభుజాలు ఏర్పడటం అనేది ఈ అక్షర శబ్దాలకి
త్రికోణపరమైనటువంటి శివశక్తి పరమైనటువంటి శ్రీచక్రానికి సమన్వయం అవుతుంది. అంటే శివుడి యొక్క ఢమరుక నుంచి వచ్చినటువంటి శబ్దాలు ఆయన 14 సార్లు ఒకే ఢక్కా మోగించినప్పుడు ఈ 14 సార్లు 14 రకాలుగా ఆ శబ్దాలు వినిపించి ఆ 14 శబ్దాల్లో నుంచి వాళ్ళు విశ్లేషణ చేసి అర్థం చేసుకున్నది 50 శబ్దాలు. అంటే యాక్చువల్గా 43 శబ్దాలు. అంటే ఆ ఈ ఉ ఐ ఉన్ అని ఉంటుంది. దీనికి దీర్ఘాలు తీసినప్పుడు ఆ తర్వాత ఆ ఈ ఉ ఊ రు రు అట్లా దీర్ఘాలు తీసినప్పుడు అవి ఒక 5, అహ అనేది ఒక 2, 7. ఈ 7 ప్లస్ ఈ 43 శబ్దాలు కలిపి 50 అక్షరాల వర్ణమాల అవుతుంది. అంటే ఒరిజినల్ గా వినిపించిన 43 శబ్దాలు ఏదైతే ఉన్నదో ఆ 43 శబ్దాలు ఎట్లా మానవుడి యొక్క పురోగతికి త్రికోణం అంటే పురోగతికి చిహ్నం. త్రికోణాన్ని ఎప్పుడు పురోగతి చిహ్నంగా చూస్తాం. సో శ్రీచక్రంలో ఉన్నటువంటి ఈ త్రికోణాలు ఒకదానికోటి ఇంటరాక్ట్ అయ్యి మొత్తం 43 త్రికోణాలు కావటం ఈ అక్షర శక్తుల ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకుని త్రికోణంలో నుండి ఆ బిందు స్థానానికి చేరేదాకా నీకు అవకాశం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకుని చేరు అన్న సంకేతంగా ఈ శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపం నుండి శ్రీచక్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదే. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. సాయిరాం. అదొకటి చెప్పారండి. మొత్తం మీద చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఈ ఆసు శనాయ, ఈ శ్రవాయచ ప్రతి శ్రవాయచకి ఇంత సారాంశాన్ని చాలా చక్కగా చెప్పారండి. నాకైతే అర్థమైంది మాత్రమని మీకు చెప్పాను. ఇందులో ఏమన్నా లోపాలున్నా తప్పులున్నా నాకు మళ్ళీ వివరించండి. చాలా బాగుంది. ఇంకొక యాంగిల్లో చెప్తాను. యాక్చువల్గా లక్ష్మణ నేను అనుకుంది ఏంటంటే కొత్తగా వేరే మంత్రం చెప్పకుండా ఈ రోజు ఈ మొత్తం దాన్ని ఈ ఆశుషయన చాతుర్దయతో సమన్వయం చేసుకుని ఈ రెండింటి యొక్క వివరాలే చెప్తాను. ఇంకెవరన్నా ఏదైనా ప్రశ్నలు వేస్తే కూడా ప్రశ్నలు వేయండి. ఆ ప్రశ్నలకి దీనికి కలిపి నేను సమన్వయంగా సమాధానం చెప్తాను. వీటినే మళ్ళీ ఈ చెప్పుకున్న మంత్రాలే ఇంకొక యాంగిల్లో మళ్ళీ చెప్తాను. సాయిరామ్ అండి. ఈ గాయత్రి మంత్రం గురించి కూడా ఇవాళ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లోని వాళ్ళు ప్రొసెషన్ చేసినప్పుడు వాళ్ళు ఈ సర్వరోగ నివారిణి గాయత్రి, సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి, సర్వ వాంఛాఫల శ్రీ గాయత్రి, సర్వవేద మాతా గాయత్రి అని రాగయుక్తంగా పాడుకుంటూ వాళ్ళు వచ్చారండి. ఆ గాయత్రి స్వామి దగ్గర ఆ గాయత్రిని వాళ్ళు చెప్తే అప్పుడు అనుకున్నాను, అమ్మ కరెక్ట్గా గాయత్రి మంత్రం గురించి ఎంత చక్కగా చెప్తారో అని ప్రశాంతి నిలయంలో ఉదయం చూసి అనుకున్నానండి. సాయిరామ్ గురువు గారి సాయిరామ్, శాస్త్రి గారికి సాయిరామ్, అందరికీ అవకాశం ఇచ్చిన గురువు గారికి స్వామి గారికి సాయిరామ్. Actually, she was not in physically on that day satsanga, sir. She was in 100% at Samudra temple. Okay. అంటే మన యూట్యూబ్ లో విని బాగానే చాలా సబ్జెక్ట్ కవర్ చేస్తాను. చాలా సబ్జెక్ట్ నేను చూస్తున్నాను. నేను రాసుకుంది కంపేర్ చూసాను. ఆల్మోస్ట్ ఈ టచ్ ఎవ్రీ యాంగిల్ సార్. ఇప్పుడు మీరు యూ కెన్ డూ విశ్లేషణ సార్. మీరు విశ్లేషణ చేయండి. ఓకే. సో ఇంకేమన్నా ప్రశ్నలు వేస్తారా? నాగేశ్వరం సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్ గురువు గారు. సాయిరామ్. నాకున్న చిన్న అవగాహనతో ఇది పెద్ద సబ్జెక్టు. నేను కొంచెం దృష్టిగా రాసుకున్నాను. అది నేను మీకు చదివి వినిపిస్తాను. దాని మీద మీరు కొంచెం విశ్లేషణ ఇస్తే సరిపోతుంది గురుగారు, దయచేసి. రుద్రం మంత్రం విశ్లేషణ. 6వ అనువాకం. మంత్రం శ్రవాయ ప్రతిశ్రవాయ. శ్రవ అంటే ఆ మాట విన్నది నువ్వే. ప్రతిశ్రవ అంటే ప్రతిస్వరూపం నువ్వే. వేదాలు రుద్రమంత్రాలన్నీ వేదాధారాలు. వేదాలు రుద్రపరంగా పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలు. వేదాంతాలు నిర్దిష్టంగా సిద్ధాంతం ఉంటుంది. అంటే ఒక చర్చలో చర్చించి నిర్ధారణ చేసే స్థితి ఉంటుంది. శబ్దపరంగా శ్రవ అంటే నాదం, ప్రతిశ్రవ అంటే నాదాంతం అని చెప్పారు. అంటే చర్య ప్రతిచర్యగా అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. శ్రద్ధపరంగా సృష్టికి ఆధారమైనది ఓంకారం. శబ్దపరంగా ఓంకారం ధ్వని అయితే అది శ్రవ. ఆ ధ్వనికి చుట్టూ ఉన్న నిశ్శబ్ద స్థితియే భగవంతుడు. ఆ నిశ్శబ్ద స్థితిలో శాశ్వతమైన ఓంకార ధ్వని ఉన్నది. శ్రవ అది శ్రవ. ప్రతి ఇతర
ధ్వని ఓంకారం నుంచే పుడుతుంది. ఇదే ప్రతిశ్రవ. ఈ ధ్వని చుట్టూ ఉన్న శబ్దస్థితిలో ఈ ఓంకారాన్ని నిశ్శబ్ద స్థితిలో పంచబ్రహ్మలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచజీవజాలం, అనంతమైన విశ్వం కూడా ఉన్నాయి. ఇవి ఓం ధ్వని చుట్టూ ఉన్న నిశ్శబ్ద స్థితిని గ్రహిస్తాయి. అంటే ఓంకార ధ్వని ప్రతిధ్వనిగా విశ్వమంతా వ్యాపకమవుతున్నది. అయితే ఈ శబ్దాల్లో అనేక రకాలు ఉన్నాయి. శబ్దం యొక్క ప్రభావం నీళ్లలో చాలా దగ్గరగా కనపడుతుంది మనకి. హింస, గందరగోళం, ద్వేషపూరిత శబ్దాలు ఇవన్నీ మనం నీళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు ఆ నీళ్ళ దగ్గర మనం చేయడం వల్ల అవి మానవ శరీరం మీద అంటే ముందు మెదడులోని ప్రవేశించి జలం అది శబ్దం మనసు మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. ఇలాంటి శబ్దాలు ప్రమాదకరం, హానికరం. ఎన్నో మనం చేయకూడని శబ్దాలన్నీ అక్కడ చేస్తుంటాం. అవి మనం తెలుసుకోవాలి. అందుకు ఈ శబ్దాలను మంత్రాల రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రజ్ఞులు, ఋషులు ఆ శబ్దాల్లో శక్తిపరంగా చేర్చి ఆ మంత్రాలను మనకి ఇచ్చారు. సైన్స్ పరంగా నీళ్ల శబ్దాలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని తేలింది. అందుకే నిశ్శబ్దంగా ఆచరించాలి. మానవుల్లోని జనతత్వం ఉండడం వల్ల ఆ ప్రభావం మానవుని మీద ప్రభావితం చేస్తున్నది. అందుకే మంత్రాలను ఆశ్రయించి శుద్ధ బ్రహ్మతత్వాన్ని పొందాలి. గాయత్రీ మంత్రం తత్వంగా 3 తత్వాలు. గయా ప్రాణ ఇది గాయత్రి, ప్రాణరక్షణ మంత్రం ఇది 3 రకాలు. అజప గాయత్రి, త్రిజప గాయత్రి, గుప్త గాయత్రి. ఈ త్రిజప గాయత్రిలో 24 రక్షాలు ఉంటాయి. గుప్త గాయత్రి శక్తివంతమైన పరమేశ్వరమైనగా గాయత్రి. బాలామంత్రాల్లో 3, లలితా పరమేశ్వరి పంచదశలో 15 అక్షరాలు, షోడశాక్షరాల్లో 16 అక్షరాలు. ఇవన్నీ త్రిపుటికి సంబంధించిన మంత్రాలు. గాయత్రి శ్వాస. ప్రతి జీవి శ్వాస తీసుకుంటుంది. ఇది నడుస్తున్నంతకాలం జీవి నడుస్తాడు, జీవిస్తాడు. శ్వాసను అవగాహన ప్రయత్నంలో సోహంగా గ్రహించవచ్చు. నాద శబ్దాన్ని ఆధారం చేసుకుని నిశ్శబ్ద శబ్దంకి పోవడమే ప్రతి శ్రవ నుంచి ప్రతి శ్రవానికి వెళ్ళడం. ఈ ప్రపంచమంతా 24 తత్వాలతో ఉన్నది. గాయత్రి 3 × 8 24. డమరకనాదాలు 14 అని చెప్పారు. ఇంకా కొన్ని అక్కడ నాకు అర్థం కాలేదు. ఈ 50 అక్షరాలు 50 మంత్రాలుగా శబ్దాలుగా మనం చెప్పుకోవచ్చు. రుద్రుని డంకారంలో నుండి 7, అమ్మవారి పరంగా వచ్చిన 43, మొత్తం 50 అక్షరాలుగా అనుకోవచ్చు. అచ్చులన్నీ 16 అక్షరాలు. అమ్మవారి యొక్క భగవతీ తత్వం ఇవి స్ఫటిక రంగంలో కలిగి ఉంటాయి. హల్లులన్నీ కచకత వరకు ఉంటాయి. శివతత్వం ఇవి పొగటపు వర్ణంలో ఉంటాయి. ఎకారం నుండి హా వరకు ఎకారం నుండి హా వరకు పసుపు వర్ణంగా ఉంటాయి. ఇది శివశక్తి తత్వం. సంయుక్తాక్షరం క్ష. ఇది అరుణవర్ణం. సాధనాపరంగా ఈ అక్షరాల యొక్క పలకడంలో స్వరూపంలో చైతన్యాన్ని కలిగించి దాని ద్వారా మన అవయవాలు పనిచేస్తున్నాయి. అందుకే అచ్చు లేకుండా హల్లులు పలకలేరు. అందుకే శంకరాచార్యుల వారు శక్తి శబ్దంతోనే శివుని శబ్దం పలకబడాలి అని చెప్పారు. ఈ 50 అక్షరాలను దేవతల రూపంలో భావించి పూజించి అదే అక్షర బ్రహ్మంగా భావించాలి. ఆరాధనా విధానం చాలా శాస్త్రీయమైనదిగా తెలియబడుతుంటుంది. అక్షర శక్తులు రక్షణాత్మక శక్తి. సంపుటం ముద్ర 10 ముద్రలు, సుముఖం, విముఖం, విస్తృతం, విదితం అని చెప్పారు. 2 దేవతలకు నమస్కారంలో ఒక ముద్ర ఏర్పడుతుంది. అదే బిందు ముద్ర అని చెప్పారు. ఇది కణరూపంగా ఉంటుందని చెప్పారు. ఈ గర్భ శిశువు తాలూక తర్వాత ఆకారాలు పిండాకారం, తర్వాత అక్కడి నుంచి ఈ జీవన స్థితి గర్భ శిశువు తాలూక స్థితిగతులన్నీ చెప్పారు. ఈ 4 నెలల తర్వాత ఎలాగుంటుంది, 5 నెలల తర్వాత ఎలాగుంటుంది, 6 నెలల తర్వాత ఏ దేవత, ఆకినీయ దేవత, జ్ఞానచక్రం 7వ దగ్గర అధోముఖంగా ఉంటుంది, సహస్రాలలో ఉంటుంది అని చెప్పారు. ఇది కొంచెం విపులంగా నేను కొంచెం అర్థం చేసుకోవాలి. గర్భ శిశువుగా ఉన్న జీవుడు ప్రజ్ఞ ఉన్నంత వరకు ఈ మంత్రాలతో ఉన్న రక్షణ కలిగి ఉంటాడు. ఒకసారి గర్భాన్ని విడిచిన తర్వాత తన ప్రజ్ఞని మర్చిపోతాడు. అందుకే తన యొక్క ప్రజ్ఞస్థితిని పొందగలడం కోసమే ఈ అక్షర పరబ్రహ్మయోగం ఏర్పడింది. సాధన ద్వారా 50 అక్షరాల్లో శక్తిని గ్రహించి తద్వారా సాధన చేయగలిగితే మళ్ళీ
జన్మించిన తర్వాత మళ్ళీ ప్రజ్ఞని పొంది ఎలా జన్మించాడో అలాగే తిరిగి వెళ్ళడానికి అవకాశం ఈ మంత్రాలు ఉపయోగిస్తున్నాయి, ఈ వేషాలు. ఈ అవకాశం ఒక మానవునికి మాత్రమే ఉన్నది. ఈ నిశ్శబ్ద స్థితిలో సృష్టి అంతా వినపడుతున్నా ఏవి తెలుసుకునే స్థితిలో ఉన్నా వాటికి వ్యక్తం చేసే శక్తి ఎవరికీ లేదు. ఒక్క మానవుడికే వ్యక్తం చేసే శక్తి ఉంది కనుక మానవుడికే తిరుగు ప్రయాణంలో మళ్ళీ ముక్తి పొందడానికి అవకాశం ఉంది. రుద్రంలో ప్రతి మంత్రంలోనూ పాల ఉత్పత్తిలో పాల ఎలా ఉన్నాయో అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు, సర్వదేవతలందు వ్యాపించిన దేవతత్వాలు కూడా ఈ రుద్రంలో ఉన్నవి. ఈ రుద్రము శివుని యొక్క విశ్వరూపంగా గోచరిస్తున్నది. తర్వాత ఆశుషేనాయిచ, అసురరాయిచ చెప్పారు. అదేంటంటే అందులో శబ్దం గురించి చెప్పారు. శబ్దంలో ఈశ్వరతత్వం అంతా ఉందని చెప్పారు. ఇందులోని ఏంటంటే వేగం గురించి చెప్పారు. అత్యంత వేగంగా అత్యంతమైన యుద్ధానికి నమస్కారం ఆశుషేనాయిచ. అసురరాయిచ అంటే అఖండమైనటువంటి శక్తివంతమైనటువంటి సేనను కలవాడుగా నమస్కారం అని చెప్పారు. ఇది వేగంగా, ఈ వేగానికి సంబంధించింది. శబ్దం యొక్క శక్తిని మహర్షులచే డిస్ట్రిక్షన్ వైపు పోకుండా కన్స్ట్రక్షన్ వైపు ఆలోచనలో పోవాలి. మనకున్న శక్తి, మనోశక్తులు, ఎన్ని ఆలోచనలు అన్ని శక్తులు ఉంటాయి. మనోచతుష్టయం, మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఆలోచనకు సంపూర్ణ శక్తి ఆయుధం. ఆలోచనకు సంపూర్ణ శక్తి ఆయుధంగా మారుతుంది. అసురధాయిచ అంటే వాక్కుతోనే వరం, వాక్కుతోనే శాపం కూడా ఇస్తాడు. మనస్సు యొక్క అందులో చిత్తం 5 స్థాయిలు ఉంటాయి. నిర్ణయాత్మక స్థాయి 3వ స్థితి బుద్ధి. కాలానికన్నా శబ్దానికన్నా మనోవేగంగా అత్యంత శక్తి కలిగినటువంటిది కాంతి వేగం. 1,86,9 నిమిషాలు. ఒక్క సంకల్పంతోనే మనోవేగం 1 సెకండ్లోనే వెళ్ళిపోతాము. ఇది ఎంత గొప్పదో ఎంత వేగంగా మనకు తెలియజేస్తున్నది. నడుస్తూ కాలు చేరితే పడిపోవడం ఒక రకమైన వేగం, పరిగెడుతూ జారి పడితే ఇంకొక దెబ్బ తగులుతుంది. అదే ఒక మోటార్ పై మిగిలి పడితే ఇంకా దెబ్బ తగులుతుంది. అలాగే విమానం నుంచి పడితే, రాకెట్ నుంచి పడితే మనిషి బ్రతకడం కూడా కష్టం. వీటన్నింటిలోనూ పడడం అన్నది ఒకటే, కానీ అంతా వేగంలోనే ఉంది. అందుకే వేగంలో నెగిటివ్గా థాట్ చేయకూడదు. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. కదలని నీళ్లు మురికి లేకుండా ఉంటే మన ప్రతిబింబం అంతా మనసుని మన ప్రతిబింబం కనబడుతుంది. అంతే, మనసు నిర్మలంగా ఉంటే ఆలోచన రహితంగా ఉండాలి. అప్పుడే మనం మన తాలూకా ఆత్మని మనం సందర్శించుకునే వాడు అవుతాం. ఆత్మ రాజు అయితే సైనికుడు కంట్రోల్లోనే ఉండాలి. రాజు ఆజ్ఞ ప్రకారం అనుకూలంగా సైనికులు ఉండాలి. అంతేగాని సైనికులు విచ్చలవిడిగా రాజుకు సంబంధం లేకుండా, అనుమతి లేకుండా ఉంటే ప్రతికూలం అవుతుంది. వేగం సూచించిన విధంగా గమ్యానికి పోకూడదు. సంప్రదాయము దాయం ప్రదాయం అంటే పొందేది. ప్రదాయం అంటే నీ పెద్దల ద్వారా వచ్చేది. సంపూర్ణంగా వచ్చిన జీవన విధానం సుకృష్టమైన విధానం. హృదయం సాంప్రదాయం సహజమైన యుగ లక్షణాలు కలిగి ఉన్నటువంటిది. మనసు నియంత్రణకి ఒక మార్గం మంత్రం. ఇందులోని అంతే, ఇది నేను అర్థం చేసుకున్నది శాస్త్రి గారు. మీరు బ్రహ్మర్షి, మీరు ఒకటే చెప్తాను. మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ చేశారు కదా సార్? బాగా కవర్ చేశారు. అంటే బాగా శ్రద్ధగా వింటున్నారు. చాలు మరి సార్, ఎంత శ్రద్ధగా వింటే అలా రాసుకో సార్. ఒక క్షణం కూడా డివేట్ అయితే ప్రతి అక్షరం ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. వెరీ నైస్, వెరీ నైస్. నాగేశ్వరరావు గారు అద్భుతం సార్, అద్భుతం, ఫ్యాంటాస్టిక్. యూ కవర్డ్ ఆల్. ఇప్పుడు మేడం గారు కొంత చెప్పినా మిగిలిన సబ్జెక్ట్ టోటల్ సత్సంగం ఉంటే మీరు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యూ టచ్ ఇట్. వెరీ గుడ్. సాయిరామ్ గురుగారు, ఇది మీ ఇచ్చిన అవకాశం గురుగారు. మీకే అన్ని చెందుతాయి, మాకేమి చెందవు. ఇప్పుడు మాకు అర్థమైందంటే ఎప్పుడు ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ మాట్లాడితే ఇప్పుడు దిస్ ఇస్ ద బెనిఫిట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం నేను గురుగారు చెప్పొచ్చు. వివేకానంద రామకృష్ణ వర్సెస్ స్పర్శ చేస్తే వివేకానందుడిని గొప్పవాడేయాడని నానుడు ఉంటుంది. గురుగారు చెప్పాడు, నేను తెలుసుకున్నాను. అప్పుడు స్వామి అన్నారు, వివేకానందుడికి స్పర్శ చేస్తే ఆయన రామకృష్ణ పరమహంస వివేకానందుడికి స్పర్శ చేస్తే అతను గొప్పవాడు కాలేదు. వివేకానందుడికి రామకృష్ణ పరమహంస స్పర్శ చేయడం వల్ల వచ్చింది ఏంటంటే, అంతవరకు అధోముఖంగా ఉన్నాడట వివేకానంద. ఎప్పుడైతే ఈయన స్పర్శ చేశారో అప్పుడు ఊర్ధముఖం ప్రయాణం సాగించాడు. అక్కడి నుంచి అతనంతలో అతనే సహాయం చేసుకొని ప్రజ్ఞ పొందాడని చెప్పారు. ఇప్పుడు ఈ సూత్రం వల్ల నాకు అది సరైన స్వామి ఇచ్చిన వివరణ చాలా గొప్పగా ఉందని అనిపించింది. అదొకటి. రెండవది
రెండోది ఏంటంటే, స్వామి మరి అతను పరిస్థితి అలా జరిగింది, మీరు మాకు మీ దర్శనం చేస్తున్నాం మేము, మాకు అలాంటి అవకాశం లేదా అని భక్తులు అడిగితే, నేను అలా అప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాడిని కాను, నేను నిత్యం భక్తుడితోటే ఉంటాను, అతనికి బాగు చేయడంలో నేను అతని వెంట ఇంట ఉండే అతన్ని నేను బాగు చేస్తాను, మరి ఎక్కడికి చేస్తానో అక్కడ చేస్తానని స్వామి చెప్పారట. శాస్త్రి గారు మీరు బ్రహ్మర్షులే, ఎందుకంటే నేను బ్రహ్మర్షి అంటే నేను అనుకుంటాను ఏంటంటే, మీకేమనుకోవద్దు, ఒక మాట చెప్తాను. ఈ రుద్రంలో 6వ వనవాకం బ్రహ్మర్షులు లాంటి వాళ్ళతో విన్నాను, ఒక దగ్గర చెప్పారు ఈ మధ్యకాలంలో. చెబితే అది అంతవరకు చెప్పారు, మీరు వన్యాయచ కక్షాయచ వరకే చెప్పారు, శ్రవాయచ ప్రతిశ్రవాయచ చెప్పలేరు. చెప్పకుండా 10వ మంత్రంకో 11వ మంత్రంకో వెళ్ళిపోయారు ఆయన. అరే అప్పుడే నేను అనుకున్నాను, అరే ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచ ఇంకా ముందు చెప్పి శాస్త్రి గారు చెప్తానన్నారు, ఇదేంటి అంత ఇంపార్టెంట్ కాదు కావాలి ఇది, లేకపోతే అంతటి మహానుభావుడు ఎందుకు వదిలేస్తాడు అని నాకు మనసులోని కలిగిన భావం. కానీ నేను ఎవరికి అనకూడదు, అయిపోతే ఊరుకున్నాను. మీరు శ్రవాయచ ప్రతిశ్రవాయచ చెప్పిన తర్వాత మా పద్మాబాయి గారు, ఊరుగారు, మన వాళ్ళందరూ, మేమంటే చిన్నవాళ్ళని, మేము పిలిచిన ఒకటే పిలవపోయినా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు. ఈ రోజు నాకు కలిగిన ఒక అనుభూతి ఏంటంటే, ఈ బ్రహ్మర్షి అని మీకు పిలవడానికి పూర్తిగా అర్హత కలిగిన వారు మీరు. అందువల్ల మా గురువు చేత మీకు ఒకసారి మీకు బ్రహ్మర్షి అనిపించడం నాకు అనిపించాలని నాకు సంతోషంగా ఉంది. అందుకు గురువు గారే ఆ మాట చెప్తే నాకు సంతోషం. ఇంకెవరిని ఏదైనా ప్రశ్నలు వేస్తారా, ఇది చెప్పమంటారా? లేదు సార్, యూ కెన్ కంటిన్యూ. ఓకే, సాయిరామ్. సో అందరికీ నమస్కారం. మనమంతా ఒకటే, మనకి అందరికీ గమ్యం ఏమిటంటే స్వామి పాదాలు. సో లెట్ us మేక్ అవర్ అటెంప్ట్ సిన్సియర్లీ టు అచీవ్ దట్, అంతే, అంతకు తప్ప మనకేం లేదు. మనకి తెలిసిన విషయాన్ని ఈ మాదిరిగా పంచుకోవటంలో దాని మీద ఆసక్తి, ఆనందం కలిగినప్పుడు మాత్రమే సంపూర్ణంగా మనం ప్రయత్నం చేయగలుగుతాం. భగవంతుడు కానీ ఒక గురువు కానీ స్పందన కలిగించి వదిలినాక ఆ స్పందనతో ప్రయాణం చేయాల్సిన చేసే లక్షణం సాధకుడికి ఉంటుంది. ఆ సాధనతోనే తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకుంటాడు. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రవ ప్రతిశ్రవ అనేది చూడటానికి చాలా సింపుల్గా ఉన్నదని దీన్ని కొంచెం వెనకటి మంత్రాలతో కొంచెం అన్వయం చేసి ఈ చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్సింగ్ లింక్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం నిదానంగా చెప్తాను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. ఇదే 6వ అనువాకంలో 6వ మంత్రంలో యామ్యాచ క్షేమ్యాచ అనే ఒక మాట చెప్పారు. అందులో యామ్య క్షేమ్య అనే దాన్ని క్షేమలోకాలు, ఏమలోకం ఆ మాదిరిగా అన్వయం చేసుకున్నాం. క్షేమలోకాలు లేదా లోకాతీత స్థితి అంటే భగవంతుల్లో ఐక్యమైపోయటం, ఇట్లాంటివి చేసేదానికి యమ నియమాది యోగ సాధనల పరమైనటువంటి సూచన అందులో మనం గమనించేటట్టయితే, అట్లా అష్టాంగ యోగ మార్గం అని ఏదైతే చెప్పారో ఆ మార్గంలో ప్రయాణం చేసే సాధకుడు తన యొక్క పూర్వ పుణ్యాన్ని, తన యొక్క అంటే బ్యాలెన్స్ ఏదైతే పుట్టుకుని ఈ జన్మలో వచ్చాడో దాన్ని అఖండంగా పెంచుకోగలుగుతాడు. ఎందువల్ల యాక్షన్ లీడ్స్ టు రియాక్షన్ కాబట్టి చర్య ప్రతిచర్య, ధ్వని ప్రతిధ్వని పరమైనటువంటి జీవితం శోభ్యుడైనటువంటి మానవుడు, శోభ్య అంటే సహభూభ, మంచి చెడులు మిశ్రమైనటువంటి మానవుడు. మంచి తగ్గితే చెడు పెరుగుతుంది, చెడు తగ్గితే మంచి పెరుగుతుంది. కాబట్టి ఆ పూర్వ పుణ్య కర్మలుతో వచ్చినటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేదానికి యమనియమాది యోగాంగ సాధనలతో ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వాళ్ళ యొక్క తత్వం ఏమవుతుంది అన్న మాటని ఆ నెక్స్ట్ దానిలో ఉర్వర్యాయచ కల్యాయచగా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఏమిటి? ఒక గింజ నేలలో పాతిపెట్టినప్పుడు అది అనేక గింజలుగా మారే అవకాశం ఉంటుంది, లేదు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే సరైనటువంటి సాధన చేసిన వాడికి ఒకే ఒక గింజ నేలలో పాతి పెడితే అది కొన్ని వందల గింజలుగా ప్రతిఫలించేట్టుగా ధాన్యపు గింజ, ధాన్యపు కుప్ప, ఉర్వర్య కల్య అనే పరంగా అన్వయం చేసుకున్నప్పుడు మంచి చేసుకున్నామా మంచిని పెంచుకుంటాం, చెడు చేసుకున్నామా చెడుని పెంచుకుంటాం అనే ఒక భావనని ఆ ముందు దాంతో అన్వయం చేసుకుని ఈ రెండో దాన్ని చూసేటట్టయితే ఆ భావన మనకు కలుగుతుంది. ఆ నెక్స్ట్ శ్లోకానికి వచ్చేటప్పటికి శ్లోక్యాయచ అవసాన్యాయచ అనే మంత్రాన్ని వేదము వేదాంతము అనుకున్నాం.
ఈ వేదము వేదాంతం అనుకోవటంలో ఉద్దేశం ఏమిటి? వేదాల యొక్క సారమే ఉపనిషత్తు. వేదాల యొక్క సారాన్ని ఉపనిషత్తు అంటంలో ఏంటి? వేదం అనేది వల్లి వేసుకుంటాం. వేదం అంతే అనేక రకాల కామ్యమైనటువంటి విషయాలు కూడా వేదంలో ఉన్నాయి. అంటే వేదం కరెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి పండితులు, వేద పండితులు, వేదాన్ని అర్థం చేసుకున్న పండితులు ఉంటే యాటం బాంబు దగ్గర నుంచి అతి సాధారణమైన సుఖజీవనం దాకా అన్ని రకాల జ్ఞానము వేదంలో మనకి దొరుకుతుంది. కాబట్టి దేన్ని మనం అన్వయం చేసుకోవాలి? అందుకని ఈ వేదం యొక్క సారాన్ని, అంటే నూనెల్లో గింజలో సారం వేరుశనగ గింజలు ఉన్నాయి, లేకపోతే నువ్వులు ఉన్నాయి. దానిలో సారం ఏమిటి అంటే దీనిలో వేరుశనగ నూనె, దానిలో నువ్వుల నూనె. అట్లా ఈ వేదం యొక్క సారాన్ని మనకి అనుభూతం చేసేదానికి చేసిన ప్రయత్నమే గురు శిష్యుల సంవాదంగా ఏర్పడ్డటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే ఉప ని సత్ అని స్వామి చెప్పారు. మంచి డెఫినేషన్ అది. ఉప అంటే సమీపంగా, నీ అంటే మన కూర్చోబెట్టేది. దేనికి? సత్తుకి సమీపంగా మన తీసుకుపోయి కూర్చోబెట్టేది. సత్తుకి సమీపంగా కూర్చోబెట్టింది కాబట్టి సత్తుకి చేయదు. దాన్ని అర్థం చేసుకుని అన్వయం చేసుకున్నప్పుడు ఎవడికి వాడు అనుభవించవలసిన స్థితి సత్తుతో ఐక్యం, సాైక్య స్థితి. దాని దాకా తీసుకుపోయి కూర్చోబెట్టేది ఉపనిషత్తు. సో ఈ ఉపనిషత్తుల సారమే, సర్వోపనిషత్తు సారమే రుద్ర హృదయం, అంటే వేద హృదయం అయినటువంటి రుద్రంగా. ఈ సర్వోపనిషత్తు సారమే అమ్మవారి పరంగా చెప్పినప్పుడు లలిత సహస్రనామంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ శ్లోక్య అవసాన్య అని చెప్పటంలో వేదాన్ని లౌకికంగా అర్థం చేసుకుని లౌకికమైనటువంటి సుఖాలు పొందుతూ ఊర్ధ్వలోకాలకి పోయి దేవలోకం, ఉత్తమ లోకాల్లో మళ్ళీ సుఖాలు అనుభవిస్తూ మళ్ళీ తిరిగి పుడుతూ ఈ మాదిరి జన్మ కాకుండా ఆ వేదంలో ఉన్న సారాన్ని గ్రహించి సాక్షాత్ భగవంతుడిగా మారిపోయే అవకాశం కూడా నీకున్నది అని శ్లోక్య అవసాన్యపరమైనటువంటి అన్వయాన్ని మనం చేసుకున్నప్పుడు ఆ సాధనాపరంగా వన్య కక్ష అనే నామాన్ని మనం ఆ రెండో తర్వాత మంత్రాన్ని అన్వయం చేసుకుంటే వనంలో సాధన చేయటం, వనంలో ఉన్న వృక్షంలాగా సాధన చేయటం. కక్ష అంటే ఏకాంత ప్రదేశంలో తను తప్ప వేరే భగవంతుడి యొక్క ఎంతోమంది మహర్షులు రకరకాల స్థితుల్లో సాధనలు చేసేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. సో స్వామి చెప్పిన మాట, ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ స్వామి చెప్పిన మాట హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్ ఇన్ ద సొసైటీ అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? 24 గంటలు కేవలం భగవంతు యొక్క చింతనతో గడపగలిగినటువంటి స్థితి ఇంకా మనకి రాలేదు కాబట్టి, సో ఏ స్థితిలో, సాధారణమైన స్థితిలో లౌకికమైన ప్రపంచంలో ఉంటున్నా హితమైనటువంటి కార్యాల పరంగా మంచి చేస్తూ మంచిని పెంచుకుంటూ ఆ మంచి నేను చేస్తున్నాననే భావన కాకుండా భగవత్ సంకల్పం మూలంగా నేను చేయగలిగాను, దీనికి కూడా ఇది భగవదర్పితమే అన్న నా మన అనే భావన మనం పోగొట్టుకుంటూ మామూలు సాధన, మంచి పనులు, సేవ, ఈ కార్యక్రమాలతో పాటు హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అంటే దేనికి మనకు అంటకుండా, అంటే నిర్లిప్తమైనటువంటి ఊర్ధ భావపరమైనటువంటి జీవితం, భవానీ భావనాగమ్య, ఆ మాదిరిగా ఆ మాదిరి జీవితాన్ని ఇండికేట్ చేయటంగా కూడా ఈ వన్య కక్ష దామాన్ని మనం అన్వయం చేసుకున్నప్పుడు ఆ తర్వాత మనకి నాదాంతపరమైనటువంటి అన్వయం చేసుకుంటే సాధనలో అంతర్గతంగా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలలో నుంచి అనుభవంలోకి పొందగలిగినటువంటి సాధనాపరమైనటువంటి అన్వయంగా కూడా అవుతుంది. అంటే అష్టాంగ యోగ సాధన చేస్తూ శరీరంలో అంతర్గతంగా నీ 6 చక్రాల్లోంచి వినపడుతున్నటువంటి అంతర్గత నాదాన్ని వినే శక్తి నువ్వు సంతరించుకో అన్నటువంటి పరమైనటువంటి అన్వయంగా కూడా దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఒక్కసారి అంతవరకు వచ్చిన తర్వాత ఈ వన్య కక్ష తర్వాత వచ్చినాక ఈ నాదాంత అనే దీనికి వచ్చినాక ఈ శ్రవ ప్రతిసేవగా అనేక రకాల యాంగిల్స్లో ఈ శ్రవ ప్రతిసేవ తత్వాన్ని మనం చూసాం. ధ్వని ప్రతిధ్వని, వెనక జన్మల్లో చేసిన కర్మల యొక్క ప్రతిధ్వని ఈ జన్మగా మనం ఈ మాదిరిగా మనం పొందగలిగాం. అందరూ ఒకే మాదిరిగా లేరు, తలకాయి, కాళ్ళు, చేతులు ఒకే మాదిరిగా ఉన్నా ఆ తలలో ఆలోచనలు ఒకే మాదిరిగా లేకపోవడానికి కారణం ఏమిటంటే ఎవరెవరి కర్మల్ని బట్టి వాళ్ళకి మానవ జన్మ వచ్చినా కూడా అనేక రకాల స్థాయిలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ శ్రవ ప్రతిశ్రవ తత్వాన్ని అమ్మవారి నామాల్లో పరాపర అనే ఒక నామాన్ని మనం చూడొచ్చు. పర అపర అంటే
ఏదైతే మనకి ఇవాళ కనపడుతుందో ఈ కనపడుతున్న దానికి ఆధారంగా వెనకటిది ఉంది. ఇప్పుడు తండ్రి కొడుకున్నాడు అనగానే ఓహో కొడుకు కారణమే తండ్రి ఒకడు ఉన్నాడు. అట్లా ఈ ఓంకారాన్ని కూడా పరాపరతరంగా పరాపర తత్వపరంగా మనం ఈ ఓంకారాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓంకారం వ్యక్తమైంది. ఓంకారం వ్యక్తమైందంటే ఓంకారం వ్యక్తం కావడానికి ఆధారమైంది ఇంకేదో ఉండాలి కదా. సో ఓంకారానికి వ్యక్తం కావడానికి ఆధారమైనటువంటి తత్వాన్ని నిరాకార తత్వం అన్నాం. అంటే నిరాకార తత్వం నుంచి వ్యక్తమైనటువంటి తనని తను భగవంతుడు నిరాకార పరబ్రహ్మ తనని తను వ్యక్తం చేసుకునేదానికి శబ్ద రూపంలో మొట్టమొదటి వ్యక్తం కావటం వల్ల ఆ ఓంకారాన్ని శబ్ద బ్రహ్మ అన్నారు. అంటే ఈ ఓంకారానికి కూడా ఆధారమైన తత్వం ఒకటి నిశ్శబ్ద తత్వం ఉన్నది అని చెప్పటమే శివుడి యొక్క పంచముఖం నుంచి ఓంకారం వచ్చింది అని చెప్పటంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓంకారం తనంతట తనే వచ్చిందా? కానీ ఓంకారమే బ్రహ్మస్వరూపం కదా. ఈ ఓంకారం అనే బ్రహ్మతత్వాన్ని ఓంకారం ధ్యానం మూలంగా దేన్ని మనం ధ్యేయంగా పెట్టుకున్నామో దాన్ని నిరాకార పరబ్రహ్మతత్వం అని, ఓంకారం సాధనగా మనం చేస్తున్న దాన్ని ఓంకార సాధనని దీన్ని సపోజ్ నాద ప్రతినాద లేదు ఈ పరంగా అనుకున్నప్పుడు ఓంకారానికి కూడా ఆధారమైన నిరాకార తత్వాన్ని మూలంగా పెట్టుకుని దానిలోంచి వచ్చింది ఓంకారం అనేది కనుక ఫస్ట్ స్టెప్లో మనం అర్థం చేసుకునేటట్టయితే, తర్వాత ఓంకారం నుంచి వ్యక్తమైంది ఏమిటి? పంచబ్రహ్మలు, పంచభూతాలు, తర్వాత అనంతమైన సృష్టి, ఇవన్నీ వచ్చినాయి. ఈ సృష్టికి వచ్చేటప్పటికి అనంతమైన సృష్టి ఉన్న మళ్ళీ నేను అనే వ్యక్తి, ఆ వ్యక్తి చేస్తున్న సాధన, ఆ సాధనలో వాడు పొందాల్సిన స్థితులు, పరమైనటువంటి అన్వయాన్ని ఇట్లా మనం చేసుకోవచ్చు. శబ్ద బ్రహ్మగా భగవంతుడు మొట్టమొదటి వ్యక్తమైనాడు అనేది అనటంలో ఉద్దేశం ఏమిటంటే శబ్దానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోండి. మొట్టమొదట భగవంతుడు తన్ని తాను వ్యక్తం చేసుకున్న విధానమే శబ్దం. కాబట్టి శబ్దాన్ని సక్రమమైన విధానంగా శబ్దాన్ని వాడుకోవటం మూలంగా శబ్దానికి ఆధారమైనటువంటి నిశ్శబ్ద స్థితికి మనని ఆ శబ్దమే చేరుస్తుంది. గుళ్ళో గంట కొడతారు. ఎందుకు గుళ్ళో గంట కొడతారు? ఆ గంట కొట్టినాక ఆ ఘంటానాదం ఏమవుతుందో దాని మీద మనసు పెట్టి వినండి. అది గాలిలో తరంగాలుగా శబ్దం నిశ్శబ్దం అని హమ్మింగ్ సౌండ్తో కొంతసేపు అయినాక హమ్మింగ్ సౌండ్ కూడా లేకుండా పోయే స్థితి వస్తుంది. అంటే డంగ్ 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 అని ఇష్టం వచ్చినట్టుగా కొట్టకుండా గంటని ఆ పంచలోహాలతో చేసినటువంటి మెటల్తో దానిలో ఉన్నటువంటి గంటని కనుక ఒక్కసారి ఘంటానాదాన్ని చేసి వదిలిపెట్టేటట్టయితే నాదం, అందులో అకార ఉకార మకారాలు మనకి ధ్వనించటం, అది తర్వాత హమ్మింగ్ సౌండ్గా మారటం, ఆ హమ్మింగ్ సౌండ్గా మారింది క్రమక్రమంగా నిశ్శబ్దంగా దారి తీయటం. అంటే ఈ నాదం ఎక్కడికి పోయింది? నిశ్శబ్దంలో ఎండ్ అయిపోయింది. కాబట్టి నిశ్శబ్దమే ఈ నాదానికి ఆధారము. నిశ్శబ్దం అనేది నిరాకార పరబ్రహ్మ అనుకునేటట్టయితే ఓంకారం అనేది నాద బ్రహ్మ. ఇది మొట్టమొదటి శ్రవ ప్రతిశ్రవ అనుకోండి. అంటే నిశ్శబ్దం అనేది శ్రవ, అదేదో మనకి వినపడదు కాబట్టి దాని గురించి చెప్పలేము, అందుకని దానికి చెప్పలేదు మనం. దానికి ప్రతిశ్రవం ఏమిటాయంటే ఓంకారం. మనకి ఓంకారం అనేది వినపడే స్థితిలో మనం అర్థం వినగలుగుతున్నాం కాబట్టి ఓంకారాన్ని శ్రవ అనుకుంటే దానికి ప్రతిశ్రవ ఏమిటాయా అంటే ఈ పంచబ్రహ్మలు, పంచభూతాలు. ఆ పంచభూతాలు పంచబ్రహ్మల సమ్మేళనంగా ఏర్పడేటువంటి అనంతమైనటువంటి సృష్టి, మానవుడు. ఇది రూపపరంగా. శబ్దపరంగా ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి ఇతర నాదాలు ఏమిటయ్యా అంటే ఆ శివుడి యొక్క ఢమరకులో నుంచి వ్యక్తమైనటువంటి 50 అక్షర స్వరూపంగా ఉన్నటువంటి అక్షర బ్రహ్మలు. అంటే ఈ అక్షరాలన్నీ ఆధారం ఏమిటి అంటే ఓంకారమే. అంటే ఓంకారం అనేది శ్రవ అయ్యేటట్టయితే ఈ 50 అక్షరాల్ని ప్రతిశ్రవ అనుకోవచ్చు. అంటే ఈ శ్రవ ప్రతిశ్రవాపరంలో సూర్యుడిని మనం చూడడానికి ఏమిటి ఆధారం? మనకి సూర్యుడి యొక్క కాంతి ఆధారం. సూర్యుడి యొక్క కాంతి ద్వారా మాత్రమే మనం ఎట్లా సూర్యుడిని చూడగలుగుతామో మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ 50 అక్షరాల శబ్దాన్ని ప్రతిశ్రవ రూపంలో తీసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ఈ 50 అక్షరాలకి ఆధారం నుండి ఓంకార అనుభూతిని పొందేదానికి చేసే ప్రయత్నం
శబ్ద బ్రహ్మ సాధన అవుతుంది. అట్లా ఓంకారాన్ని ప్రతిశ్రవగా తీసుకుని దానికి శ్రవ అనేటువంటి నిశ్శబ్ద సాధనకి అది క్రమంగా తీసుకుపోతుంది. దీన్నే శబ్ద బ్రహ్మాది నిష్ణాతో పరబ్రహ్మాది గచ్చతి అనే మాట చెప్పటంగా అర్థం చేసుకున్నాం మనం. అంటే శబ్ద బ్రహ్మలు అంటే ఏమిటి? అకారం దగ్గర నుంచి క్షకారం దాకా ఉన్నటువంటి అనంతం ఈ 50 శబ్దాలతోనే ఈ విశ్వం అంతా ఏర్పడింది. అంటే ఏ గ్రంథం మనం చదవాలన్నా అక్షరాలే ఉంటాయి. అందులో వేదంలో ఉండేది కూడా అక్షరాలే, ఆ వేదాంతం చదువుకోవాలన్నా ఉపనిషత్తుల్లో ఉండేది కూడా అక్షరాలే. సో ఈ అక్షర బ్రహ్మ స్వరూపంలో వ్యాప్తమైనటువంటి ఈ పరబ్రహ్మతత్వాన్ని అక్షర రూపంలోనే మనం చూడాలి. కాబట్టి ఈ అక్షరాల కలయిక వల్ల అనేక రకాల నుండి శబ్దాలు ఏర్పడతాయి. ఈ శబ్దాల్లో ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్లో మంచి చెడు అనే రెండు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ శబ్దాలు మనని సానుకూలంగా ప్రభావితం చేస్తాయి, ఏ శబ్దాలు మనని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి అనే బేసిక్ నాలెడ్జ్ ముందు మనిషికి ఉండాలి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చేసిన రీసెర్చ్ల్లో కేవలం శబ్దాన్ని ఆధారం చేసుకుని బ్రిడ్జిల్ని పడగొట్టేవాళ్ళు. అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తే ఆ బ్రిడ్జ్ అల్లలాడి పడిపోతుంది. అట్లాగే ఒక మనిషికి రోగం తెప్పించే అవకాశం కూడా శబ్దాలతో, కొన్ని రకాల శబ్దాలు హ్యూమన్ లెవెల్ శబ్దాలు కనుక మనం చేయగలిగేటట్టయితే 6-7 ఫ్రీక్వెన్సీస్లో ఉన్న శబ్దం మీద కాన్స్టెంట్గా ఒక మనిషి మీద ప్రయోగించేటట్టయితే ఆటోమేటిక్గా వాడు తలకాయ తిరిగి కింద పడిపోతాడు. క్లారియన్ క్రై అని ఒక మాట కూడా మనం వింటూ ఉంటాం. అంటే అదొక తెగ, ఆదివాసుల తెగలో వాడు యుద్ధం చేసేటప్పుడు ఒక పర్టికులర్ శబ్దం చేస్తారట వాళ్ళు, క్లారియన్ క్రై అంటారు దాన్ని. వాడు అరిచిన అరుపుకే ఆటోమేటిక్గా ముందు వీళ్ళు పడిపోతారు. మహాభారత యుద్ధం తీసుకున్నా సరే ఆ శంఖంతో చేసే నాదం, రకరకాల నాదాలు చేయటం, ఆ ధ్వనికే చాలామంది పడిపోవటం అనే ఇవి కూడా మనం వింటూ ఉంటాం. అంటే ధ్వనికి ఉన్నటువంటి శక్తి మానవుడి మీద, సమస్త జీవజాలం మీద అఖండంగా ప్రభావితం చేయగలుగుతానికి కారణం ఏమిటనేది సైంటిఫిక్గా చెప్పాను. నీళ్ల మీద శబ్దం యొక్క ప్రభావం చాలా ఘనంగా ఉంటుంది. అది మంచిగా కానీ చెడుగా కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు సైడ్స్లో కూడా నీళ్ళని చాలా గొప్పగా శబ్దం ప్రభావితం చేయగలగటం, తరంగాలు ప్రభావితం చేయగలగటం, కాంతి ప్రభావితం చేయగలగటం మనం చూస్తాం. నిత్య జీవితంలో రోజువారీ ఎగ్జాంపుల్గా మనం చూడాలనేటైతే పూర్ణిమ నాడు ఫుల్ మూన్ కనుక చూస్తే సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఏమిటి సముద్రం ఎక్కడ ఉంది, చంద్రుడు ఎక్కడో ఉన్నాడు, ఏమిటి ఆ సంబంధం అంటే ఆ చంద్రకాంతి యొక్క ప్రభావం, ఆ తరంగాల యొక్క ప్రభావం నీళ్ల మీద పడి ఉప్పొంగిపోతూ ఉంటుంది. అట్లాగే అమావాస్య నాడు ఎప్పుడు ఉప్పొంగులు వచ్చినా మీరు చూడండి, అమావాస్యకి పౌర్ణమికి దగ్గరలో సందర్భంలోనే ఉంటూ ఉంటాయి. ఏమిటి ఇవన్నీ సంకేతాలు? నీళ్ల మీద శబ్దం యొక్క, కాంతి యొక్క, తరంగాల యొక్క ప్రభావం అఖండంగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడుతున్నాం, తరంగాలే ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆలోచనలు చేస్తున్నాం, తరంగాలే ప్రొడ్యూస్ చేస్తున్నాం, రకరకాల శబ్దాలు చేస్తున్నాం, తరంగాలే చేస్తున్నాం. సో ఎట్లాంటి తరంగాలు మనం చేస్తున్నాము, ఎట్లాంటి ఫలితాలు మనం పొందుతున్నాము అనే జ్ఞానం ఉపయోగించుకుంటున్నారా అన్న సంకేతాన్ని, అన్న ప్రశ్నని ఈ శ్రవ ప్రతిశ్రవ అనే మంత్రం మనకి వేస్తోంది. అంటే సానుకూలంగా మిమ్మల్ని ప్రభావితం చేసే శబ్దాల్ని ఆశ్రయించారా, నిశ్శబ్దానికి దారి తీస్తుంది. ప్రతికూలంగా మిమ్మల్ని ప్రభావితం చేసే శబ్దాల్ని ఆశ్రయించారా, ప్రపంచం కన్నా భయంకరమైనటువంటి గందరగోళ స్థితికి నిన్ను తీసుకుపోయి అధోలోకాలకి తీసుకుపోతుంది, జాగ్రత్త అన్న మాటని ఈ శ్రవ ప్రతిశ్రవ అనే దానిలోంచి మనం సూచనగా మనం తీసుకోవచ్చు. సో ఈ శబ్ద బ్రహ్మని ఎట్లా వాడుకోవాలి అని వాళ్ళ యొక్క అతీంద్రియ జ్ఞానం ద్వారా ఋషులు పొందినటువంటి దార్శనిక సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్రాలు. కాబట్టి ఈ మంత్ర శబ్దాల్ని ఆ పర్టికులర్ ఫోనటిక్ ఫ్రీక్వెన్సీలో కనుక మనం ఉపయోగించినప్పుడు అత్యంత సానుకూలంగా మన శరీరం మీద, మన మెదడు మీద ప్రభావితం చేస్తాయి. ఇంకొక ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. నిత్య జీవితంలో మనం చూసేది, కొంచెం మానసిక రుగ్మత ఉన్న వాళ్ళు, పిచ్చివాళ్ళు కానీ, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కానీ అమావాస్యకి పౌర్ణమికి చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. ఏమిటి దానికి కారణం?
అమావాస్య నాడు పూర్ణిమ నాడు ఆ చంద్రుడి యొక్క అంటే కాంతి తరంగాలు ఉండటం లేకపోవటం అనే రెండు సంజ్ఞలు కూడా మన శరీరం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలుగుతాయి. మిగతా వాళ్ళ మీద అంటే పిచ్చిగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా చూపిస్తున్నాయంటే మన మీద చూపించటం లేదని కాదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్మిసిబుల్ లిమిట్ చాలా ఎక్కువ ఉన్నది అనుకోండి, అంటే మన యొక్క మానసిక దృఢత్వం మూలంగా ఆ తరంగాల యొక్క దైర్ఘ్యాన్ని తట్టుకునే స్థితి చాలా ఎక్కువ మనకి. అంటే సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. మామూలు నేల మీద ఉన్నవాడు కింద పడేదానికి ఒక కొండ అంచు నుంచి లేకపోతే 7వ అంతస్తు 8వ అంతస్తు చివరిని అంచు మీద యుద్ధం చేసేవాడు అంచు నుంచి కింద పడిపోయేదానికి వాడికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకని వాడు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి కొంచెం అటు ఇటు కదిలితే కింద పడవచ్చు. అదే అటుపక్క ఇటుపక్క చాలా ప్రశాంతంగా 1 కిలోమీటర్ అటు ఇటు ఏమీ లేదనుకోండి, వాడు కింద పడ్డా అక్కడే పడతాడు, కింద పడ్డు. కారణం ఏమిటి? వీడికి చాలా ఎక్కువ అవకాశం ఎక్కువ ఉన్నది. కింద పడ్డా కూడా చుట్టూతో కూడా పరిసరాలన్నీ కూడా అదే లెవెల్లో ఉన్నాయి కాబట్టి. అట్లా మామూలు మానవుల యొక్క మనోస్థితి అమావాస్య నాడు పూర్ణిమ నాడు ప్రతికూలంగా ప్రభావితం చూసేంత దౌర్భాగ్య స్థితిలో లేకపోబట్టి మన మీద ఆ ప్రభావం పిచ్చివాళ్ళలాగా కనపట్టలే. కొంత మానసిక రుగ్మత ఉండటం మూలంగా వాళ్ళకున్న లిమిటేషన్ చాలా తక్కువ కావటంతో ఆ కొంచెం ప్రభావం చేతనే వీళ్ళు ఎక్కువ పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సో తరంగాల యొక్క శక్తి, కాంతి యొక్క శక్తి, శబ్దం యొక్క శక్తి ఆ మాదిరిగా మన మనస్సు మీద మన శరీరం మీద ప్రభావితం చేయడానికి కారణం జల ప్రధానమైంది. అంటే జలం నీళ్లు ఉండవు, జలతత్వ ప్రధానమైంది మైండ్ అంటే మెదడు. శరీరంలో దాదాపు 75% జలం ఉంటుంది. కాబట్టి జలంతో ఎక్కువ భాగం మన శరీరంలో ఎక్కువ భాగం జలతత్వం ఉండటం మూలంగా శబ్దం యొక్క ప్రభావితం మన మీద పడుతుంది. కాబట్టి సానుకూలమైనటువంటి శబ్దాల ద్వారా ఓంకార తత్వానికి, ఆ ఓంకార తత్వం ద్వారా నిశ్శబ్ద తత్వానికి పోయే మార్గాన్ని ఈ మంత్ర మార్గంలో కనుక్కున్న వాళ్ళే మహర్షులు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అత్యంత ప్రేమాకరుణలతో వాళ్ళు మనకి అందించడమే ఈ మంత్ర రహస్యాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ మీరు అర్థం చేసుకున్నవన్నీ అయిపోయినాక దీన్ని ఒక పర్టికులర్ యాంగిల్లో మనం కనుక దీన్ని మనం చూసేటట్టయితే దీని సాధనాపరంగా మనం ఇట్లా అన్వయం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏమనుకున్నాము, అంటే మన శరీరం మనకి తెలుసు కాబట్టి శరీరపరంగా అన్వయం చేసి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే కిందసారి చెప్పిన యాంగిల్ కాకుండా వేరే యాంగిల్లో అదే మాటని వేరే యాంగిల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిరాకార పరబ్రహ్మ అంటే ఏమిటో మనకి తెలియదు, దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. కానీ ఒకే ఒకటి అని తెలుసు. ఒకటే ఒకటి అన్నప్పుడు రెండోది లేదు అన్నప్పుడు, ఆ రెండోది లేనప్పుడు ఇంకా దాని గురించి చెప్పేదానికి ఇంకెవడున్నాడు? ఒకే ఒకటి, ఆ ఒకటి నిరాకార పరబ్రహ్మ, నిరాకార పరాశక్తి అన్నారు. బాగానే ఉంది. సో మన శరీరంలో దాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే బ్రహ్మరంధ్ర స్థానంలో అది నిరాకార పరాశక్తి, నిరాకార పరబ్రహ్మ అనే భావాన్ని అక్కడ చేసుకోవచ్చు. ఉన్నది ఒకే ఒకటి, అది మాస్టర్ గ్లాండ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఏమిటో మనకి తెలియదు, ఎట్లా కంట్రోల్ చేస్తుంది తెలియదు, కానీ చేస్తోంది. కాబట్టి దాన్ని మన నిరాకార పరబ్రహ్మతత్వం మన శరీరంలో భాగం ఏంటంటే బ్రహ్మరంధ్ర భాగంగా చూడొచ్చు. 1 2గా మారింది. ఆ పరబ్రహ్మ తనని తాను వ్యక్తం చేసుకునే దానికి ఓంకార రూపంగా శబ్ద బ్రహ్మగా వ్యక్తమై, ఆ శబ్ద బ్రహ్మ సోహం రూపంలో వ్యక్తమైంది, 2గా వ్యక్తమైంది. దాన్ని శివశక్తి తత్వం అన్నాం, శివుడు శక్తి అన్నాం. ఆ శివశక్తి తత్వంగా వ్యక్తమైంది రూపభావన, నాద రూపంలో వ్యక్తమైంది సోహం భావన. ఈ 1 2 కావటం అనేది జరిగింది. అది ప్రాథమిక స్థాయి అనుకోవచ్చు. బాగానే ఉంది. 2 అంటే రెండో స్థాయిలో ఒకే ఒక బిందువు 2 బిందువులుగా మారింది. 3కు వచ్చేటప్పటికి అనేకంగా అనంతమైన సృష్టిగా చెట్టు పుట్ట పాము 84 లక్షల అనేకంగా మారింది. ఈ అనేకంలో కూడా మానవుడికి సాధకుడికి మాత్రమే ఇంట్రెస్ట్ కాబట్టి మనమే సాధకులు అనుకోండి. ఈ సాధకుడు అనేది ఒక బిందువు అనుకోండి. ఇది మొత్తం 4 బిందువులుగా మారింది. ఒకటి నిరాకార పరబ్రహ్మ ఒక బిందువు అనుకుంటే, సాధకుడు ఇంకొక బిందువు అనుకుంటే, ఆ మధ్యలో ఉన్నది శివశక్తి తత్వం లేదు పార్వతీ పరమేశ్వర తత్వం. ఈ 2 యొక్క 2గా కావటం అనేది ఒక తత్వం. ఒక్కసారి మన శరీరాన్ని 1గా ఉన్నది ఏది, 2గా ఉన్నది ఏది, మళ్ళీ 1గా ఉన్నది ఏది అనే పరమైనటువంటి
శారీరక అంగాల పరమైనటువంటి అన్వయం మనం చేసుకునేటట్టయితే, ఒకటిగా ఉన్నది బ్రహ్మరంధ్రం అనుకునేటట్టయితే మనకి రెండుగా కనపడుతున్నవి శరీరంలో ఎన్నో మనం చూస్తాం. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 2 భుజాలు, 2 భాగాలు, 2గా కనపడే వక్షస్థలం, 2 కాళ్ళు అని 2గా కనపడుతున్నాయి. ఒక్క చేయితో కూడా మనకి పని పూర్తవుతుంది, ఒక్క కన్నుతో కూడా మనకి పని పూర్తవుతుంది. ఎందుకు 2గా చేశాడంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ఎక్కువగా మనం వాడేదాన్ని 2 ఇచ్చాడు భగవంతుడు అని అనుకున్నాం. సో అదే హృదయం చూడండి, మనం గుండె అనుకోండి, దాన్ని ఇప్పుడు లౌకికంగా చూసినప్పుడు గుండె అంటాం, దాన్ని భావనాపరంగా చూసినప్పుడు హృదయం అంటాం. ఒకే ఒక హృదయం, ఒకే ఒక జెనిటల్స్, పునరుత్పత్తి అంగం. సో మనస్సు చూద్దాం, ఒకే ఒక బ్రెయిన్ ఒకటే అయినా కూడా దానిలో ఉన్నటువంటి మైండ్, ఆ మైండ్ పరంగా మళ్ళీ చిత్తము, బుద్ధి, అహంకారం అన్న అంతఃకరణాల పరంగా 4 రకాలుగా మారుతుంది కాబట్టి దాన్ని లెక్కలో తీసుకోవటంలే. సో ఒకే ఒక హృదయం ఉండటం, ఒకే ఒక జననాంగం ఉండటం, వీటి యొక్క ప్రాధాన్యతని కొంచెం కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, స్వామి మాటల్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, 1 2గా మారి సృష్టిగా మారినటువంటి స్థితి అయినా కూడా మనం భగవతత్వాన్ని ఎందుకు అవగాహన చేసుకోలేకపోతున్నాం అంటే, స్వామి చెప్పిన మాట, మీ హృదయాన్ని మ్యూజికల్ చైర్స్ చేశారు అట్ట ఒకే ఒక కేంద్రీకృతమైనటువంటి భావంతో మీరు కనుక ఒకే ఒక హృదయ సింహాసనం మీద ఒక్కడనే కూర్చోబెట్టి భగవంతుడిని కూర్చోబెట్టాం, మిగతా చెత్త చెదాన్ని మనకు ఉండకూడదు అనే నిర్ధారణకు వచ్చినప్పుడు మీకు ఆ భగవంతుడి యొక్క అనుభూతి కలిగేదానికి అవకాశం ఉంటుంది అని. రెండోది అదే మాదిరి ఇంకొక మాట కూడా చెప్తారు. అంటే హృదయం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏకాంగంగా ఉన్నవి, 1 జెనిటల్స్ గా తీసుకోవచ్చు, 2 నాలుగుగా తీసుకోవచ్చు. ఈ 2 కూడా ఒకటిగా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ అయినా ఒకటే పెట్టారు. పాములాగా మనకి 2 నాలుకలు పెట్టలే. ఈ ఒకటి పెట్టడంలో దీని గురించి స్వామి చెప్పిన ఇంపార్టెన్స్, ప్రపంచంలో జరుగుతున్న సమస్తమైన దోషాలకి 2 కారణాలు అన్నారు. ఒకటి జిహ్వేంద్రియ చాపల్యం, అంటే నాలుక యొక్క చాపల్యంతో తప్పు చేయటం, అబద్ధాలు చేయటం, లేకపోతే అక్కర్లేనివి తినటం, అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రెండోది గుహేంద్రియ చాపల్యం ఉన్నారు. ఈ 2 చాపల్యాల మూలంగానే మానవుడు అనేక రకాల తప్పులు, కర్మలు చేయటం, అనేక రకాల పాశాల్లో ఇరుక్కోవటం జరుగుతుంది అన్నాడు. హృదయం ఒకటి ఉన్నది, దాన్ని మ్యూజికల్ చైర్ లాగా చేయటం అనేది ఒక ప్రాబ్లము. ఒకే ఒక ఇంపార్టెంట్ అంగం ఏదైతే ఉందో, ఈ నాలుకని కానీ ఈ గుహ్యాంగాన్ని కానీ చపలచిత్తంగా వాడుకోవటం అనే మూలంగా జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ మూలంగానే భగవంతుడి యొక్క దర్శన స్థితి పొందలేకపోతున్నాడు తప్ప, లేకపోతే భగవంతుడికి మానవుడికి తేడా లేదు. వడ్ల గింజలో బియ్యపు గింజ, భగవంతుడికి మానవుడికి ఉన్న డిఫరెన్స్ అంతే. వడ్ల గింజలో బియ్యపు గింజే ఉన్నది, కానీ ఆ బియ్యపు గింజ చుట్టూతో పొర ఉన్నది, ఆ పొట్టు ఉన్నది. ఆ పొట్టు అనే మాయ మనని కమ్మేసి కనుక ఉండేటట్టయితే, మాయ కమ్మిన భగవంతుడు మనిషి, మాయరహితమైనటువంటి జీవుడు భగవంతుడు అనే పరంగా కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ మాయ మనని కమ్మేటట్టుగా చేసేవి ఏమిటాయంటే, ఈ గుహేంద్రియ జిహ్వేంద్రియ చాపల్యాలు, హృదయాన్ని మ్యూజికల్ చైర్గా చేయటం అనే లోపాలు కనుక మనం అరికట్టగలిగేటట్టయితే, ఆ భగవంతుడితో ఉన్నటువంటి ఏకత్వాన్ని, తాదాత్మ్యతని మనం పొందగలుగుతాం అన్న సంకేతాన్ని సాధనాపరంగా స్వామి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి మనకి ఉన్న సాధనకున్న మార్గాల పరంగా మనం చూద్దాం. ఓంకారం, సోహం అన్నాము. సోహం అనేది సాధనాపరంగా, శ్వాసపరంగా జీవిగా మనం పుట్టేదానికి ఏర్పడేటువంటి స్థితి. రెండోది ఈ ఓంకారమే, అంటే ఈ అక్షర స్వరూపంగా ఉన్న అక్షరాల మొత్తాన్ని కూడా అచ్చులు, హల్లులు అని 2గా డివైడ్ అయ్యి 2 రకాల అక్షర సముదాయంగా మనకి ఏర్పడింది. అచ్చులన్నిటినే ఉన్న వాటి యొక్క పౌనఃపుణ్య శక్తిని 9 to 47 మిల్లీ వోల్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి అన్నారు. ఈ హల్లులన్నీ కూడా, హల్లు అంటే కా అనేది హల్లు కాదు, ఉక్కు హల్లు. ఉక్కు పలకాలంటే ఆతో కలిపితే కా అవుతుంది, ఆతో కలిపితే కా అవుతుంది, ఈతో కలిపితే కీ అవుతుంది. అంటే ఈ హల్లు పలకాలి అంటే, హల్లు పలకబడాలనేటట్టయితే
అచ్చుల యొక్క ఈ 16 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం యొక్క శక్తి దీంతో జోడింపబడితే తప్ప దీన్ని పలకలేం. ఉక్కు హు అంటే అంటూ మనం మాటల్ని మనం కంటిన్యూ చేయలేం. అందువల్ల శివశక్తాయుక్తో ఇది భవతి నచే దేవం అచలం స్పందితుమపి అంటే నకుశలం స్పందితుమపి అనటంలో ఉద్దేశం ఏమిటంటే అచ్చు హల్లులు, అచ్చులు అంటే పరమేశ్వరి శివశక్తి, హల్లు అంటే పరమేశ్వరుడు. కాబట్టి హల్లుని మనం పొందాలంటే అచ్చు యొక్క దీంతోనే మనం అచ్చు లేకుండా హల్లు పలకలేను ఆయన అని చెప్తున్నాడు ఆయన. దాన్నే కవిత్వ రూపంలో మనకి చెప్పాడు అనుకోవచ్చు. అమ్మవారి నామాన్ని శివజ్ఞాన ప్రదాయినిగా మనం చూడొచ్చు. అంటే శివుడు స్థాణు స్వరూపమైనటువంటి, అంటే ఒక దీపము స్థిరంగా ఒక ప్లేస్లో ఉన్న దీపం, ఆ దీపం నుంచి వచ్చే కాంతి, ఆ రెండు మనం వేరు చేయలేము. ఆ దీపాన్ని మనం శివుడు అనుకునేటట్టయితే దీపం నుంచి వస్తున్నటువంటి కాంతి అనేక రకాలుగా గదంతా వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపక శక్తి ఏదైతే దాన్ని విమర్శాత్మక శక్తి, సో ఆ విమర్శకంగా పూర్తిగా వెలుగుతున్నటువంటి వెలుతురు అన్ని పక్కల వ్యాపించినది ఏదైతే ఉందో దాన్ని పరాశక్తి లేకపోతే అమ్మవారు లేకపోతే భగవతి అనుకోవచ్చు. అంటే శివుడికి శక్తికి ఉన్నటువంటి తేడా ఆ దీపము జ్యోతిలాగా, వాక్కు అర్థంలాగా, ఒక నాణానికి రెండు పక్కలాగా వేరు చేయలేని స్థితి అని మనకి చెప్పేదానికి అక్షరాల్లో కూడా శివతత్వాన్ని మనం వ్యక్తం చేయాలన్నా శక్తి మూలంగానే మనం వ్యక్తం చేయగలుగుతాం తప్ప. కాబట్టి శక్తిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం మూలంగా శివజ్ఞానాన్ని పొందండి అన్న పరంగా దాన్ని అన్వయం చేసుకోవచ్చు. సో అనేక రకాల శబ్దాలు మనం చేయగలిగేదానికి ఆధారమైనది ఏమిటయ్యా అంటే ఈ 50 అక్షరాలే. అంటే సంస్కృతంలో చెప్పబడ్డటువంటి అక్షరాల్ని ప్యూరెస్ట్ సౌండ్స్ అనొచ్చు. ఎందువల్ల దర్శించి చెప్పినటువంటి శబ్ద రూపాలు అవన్నీ. ఊరికే ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి శబ్దాలు విశుద్ధి చక్రంలో ఉంటాయి అనటంలోనే మీరు ఒకసారి చూడండి. విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర ఉంటుంది. ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న 16 అక్షరాలు కూడా వాటిని శుద్ధ శక్తులు, జ్ఞానస్వరూపులు, అంటే జ్యోతిర్మయంగా స్ఫటిక రూపంలో ప్రకాశిస్తున్నవి అన్నారు. అవి ఆ శుద్ధ శక్తులు కాబట్టి ఆ శుద్ధ శక్తుల స్థానాన్ని విశుద్ధం అన్నారు. అంటే విశేషంగా శుద్ధి కలిగించేది. అంటే ఎవరైతే ఆ శబ్దాన్ని సదా ఉచ్చరిస్తూ ఉంటారో, పలుకుతూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, మననం చేస్తూ ఉంటారో, మెడిటేట్ చేస్తారో వాళ్ళకి ఆ శుద్ధత్వం ప్రాప్తిస్తుంది. ఇంకొక మాట మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు, ముందు శుద్ధత్వం తర్వాత సిద్ధత్వం. శుద్ధి సిద్ధి పక్క పక్కనే ఉంటాయి. శుద్ధి లేకుండా సిద్ధి పొందలేము అని చెప్పేదానికి చెప్పిన ఎగ్జాంపులే నీళ్లలో మన ప్రతిబింబం కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే దానికి 2 కండిషన్స్. ఏమిటా 2 కండిషన్స్? నీళ్లు మాత్రమే ఉండాలి, నీళ్లలో బురద ఉండకూడదు, మురికి ఉండకూడదు. అది మొదటి కండిషన్. రెండోది, ఆ నీళ్లున్నా కూడా అది కదలకుండా స్థిరంగా ఉండాలి. అంటే కదలకుండా ఉండటం, బురద లేకుండా ఉండటం అనే 2 లక్షణాలు కనుక నీళ్ళకి మనం ఏర్పాటు చేస్తే మన ప్రతిబింబం కనిపించినట్టుగానే మనస్సుకి స్థిరత్వం అనే ఒక లక్షణాన్ని, శుద్ధత్వం అనే ఒక లక్షణాన్ని, ఈ శుద్ధత్వం స్థిరత్వం ఈ 2 కనుక మనస్సుకి మనం కలిగించగలిగామంటే మనస్సు అనేది సపరేట్గా లేకుండా ఆత్మ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యే ఒక స్థితి కలగటాన్నే భగవంతుడి యొక్క దర్శన అనుభూతి అన్నారు. అది కూడా అక్షర పరంగా, అంటే ఈ అక్షర శక్తుల పరంగా మనకి ఇది ఇది అర్థం ఈ నామం అంటే ఈ పర్టికులర్ మంత్రం మనకి సూచిస్తుంది. సో ఇప్పుడు మానవుడుగా మన సాధనగా మనం చేసేదానికి ఈశ్వరస్య సర్వభూతానాం హృద్దేశు అర్జున తిష్టతి అనే మాట మనం అర్జునుడికి గీతలో కృష్ణుడి యొక్క ఉపదేశంగా మనం చూడొచ్చు. అంటే ఆ హృదయంలో ఉన్నది ఒకే ఒక శక్తి, ఈశ్వర శక్తి ఉన్నది. ఈశ్వర శక్తిని మాత్రమే పెట్టుకోవాలి తప్ప మిగతా వాటికి చెత్తా చెదరాన్ని చేర్చకుండా ఉంచడం అనేది ఒక లక్షణం శుద్ధికి. సో మిగతా ఈ 2 ఏది జిహ్వ గుహేంద్రియం ఈ రెండింటినీ కూడా జాగ్రత్త పరంగా వాటి యొక్క చపలాన్ని అరికట్టేదానికి చేసే ప్రయత్నం సాధన అనుకోవచ్చు. అంటే హృదయంలో ఏకత్వాన్ని నిలిపేదానికి చేసే ప్రయత్నం, ఈ 2 అంగాల యొక్క చాపల్యాన్ని నిగ్రహించడం, దీన్ని మనం సాధన అనుకోవచ్చు. అందువల్లనే అరిషడ్వర్గాలు జయించకుండా మిగతాది ఏ రకమైనటువంటి సాధన సాధ్యం కాదు అనే మాట చెప్తాంగా. సపోజ్ ఓకే మనం సాధన అనుకున్నాం, బాగానే ఉన్నది.
సాధనకు మనకున్నటువంటి అవకాశాలు ఏమిటి? ఒకటి శ్వాస, సోహం, 2 వాక్కు, లేదు శబ్దం, లేదా మంత్రం. సో ఈ మంత్ర సాధన చేస్తున్న వాళ్ళకి ఏమిటంటే నాదానికి అన్నిటినీ వశం చేసుకునే శక్తి ఉన్నది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏది గడ్డి హ్యాపీగా తింటున్నవి కృష్ణుడి యొక్క నాదంతో పరిగెత్తుకొచ్చినాయి. ఏమిటి దాని అర్థం? నాదం యొక్క ప్రభావం తెలిసిన, అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి పణిర్వేత్తి అనే ఏమిటి దాని అట్లాంటి విషసర్పానికి కూడా నాదం యొక్క ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి మనుషులైన మన మీద ప్రభావితం చేయదా? అది చిన్న పిల్లవాడు ఏం తెలిసి అమ్మ పాడిన జోరపాటగా నిద్రపోతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. అంటే నాదానికి ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయటమే సాధన అన్న పరమైనటువంటి ప్రధానమైన భావాన్ని ఈ శ్రవ ప్రతిశ్రవ మనకి చెప్పడంగా మనం తీసుకోవచ్చు, సూచించడంగా మనం తీసుకోవచ్చు. తెల్లవారుజామున పోయి స్నానం చేయండి, అది చాలా ఉపయోగం. 3 నుంచి 5 దాకా ప్రాతకాలం ఎందుకు చెప్తారు? చాలా నిశ్శబ్దంగా ఏ రకమైన కలుషిత శబ్దాలు లేకుండా ఉండే టైం కాబట్టి ఆ నీళ్లు చాలా ప్రభావవంతంగా అనే మాటని అన్న సైంటిఫిక్ సత్యాన్ని ఒక ఆచార సత్యంగా, లేదు ఒక సాంప్రదాయ సత్యంగా మనకి చెప్పారు. సాంప్రదాయాలన్నీ కూడా ఎంతో పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసినటువంటి సైంటిఫిక్ సత్యాలే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవించి ఆచరించి మనకు అందించారు. అందుకనే దాయం అంటే సంపాదన అని చెప్పాను, ఆదాయం అన్నాను. ప్రదాయం అంటే ప్రకృష్టదాయం, మామూలు సంపాదన డబ్బుగా కాకుండా తల్లిదండ్రులు తాత ముత్తాతలు మనకి అనుసృతంగా నాయన ఈ పని చెయ్యి, దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది అని చెప్పేది, దాన్ని ప్రదాయత అన్నాను. సంపూర్ణమైనటువంటి ప్రదాయత సంప్రదాయము అన్నాను. అంటే దాయము, ప్రదాయము, సంప్రదాయము అనే 3 స్థాయిలో మనం అర్థం చేసుకుంటే ఆ ఆ ఆ 2 మానేసి కేవలం దాయం మీద, అంటే దృష్టంతా కూడా ధర్మం మీద కన్నా ధనం మీద ఎక్కువగా పెట్టడం మూలంగా ఈ ఇబ్బందికరమైనటువంటి ప్రస్తుత స్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ ధనం మీద నుంచి కొంచెం ధర్మం మీదకి, ఆచరణ మీదకి, సాంప్రదాయాల మీదకి ఎప్పుడైతే మళ్ళుతుందో మళ్ళంగానే ఆటోమేటిక్గా ఆ జ్ఞానం వికసిస్తుంది. ఇవన్నీ చెప్పకుండా స్వామి ఏం చేశారు? దాదాపు 80 సంవత్సరాల పాటు మనకు అనేక రకాలుగా భజన చేయి, పాట చేయి, పని చేయి, సేవ చేయి, ఇవన్నీ చెప్పి మెల్లిగా చివరికి వచ్చేటప్పటికి ఈ రుద్రంలోకి మెల్లిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కసారి సాంప్రదాయబద్ధంగా ఇందులో పడటం మూలంగా మనకి జరిగేది ఏంటంటే మనకి తెలియకుండానే గ్రాడ్యువల్గా ఒక్కొక్క మార్పు వచ్చి చివరికి శుద్ధత్వం, తర్వాత సిద్ధత్వం ఏర్పడేదానికి ఒక బాట వేసి ఆ బాట మీద మన నుంచోబెట్టి నీ సాధన నువ్వు చేయమన్నారు. ఆ మాదిరిగా మనం అర్థం చేసుకుంటే ఆయన వివేకానందుడు వాళ్ళ గురువు గారు పరంగా అర్థం చేసుకున్న ఆయన జ్ఞానం ఇచ్చాడు, అధోముఖంగా బాహ్యముఖంగా పోతున్న ఆయన శక్తుల్ని అంతర్ముఖీనం చేశాడు. అంతర్ముఖీనం చేసినాక సాధనాపరంగా ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తన సాధనలో ముందుకు పోవటం. స్వామి మనని ఆ మార్గంలో పెట్టి ఏ మార్గంలో నడవాలో చెప్పి, ఎట్లా నడవాలో చెప్పి, జాగ్రత్తలు చెప్పి ఆ రుద్ర మార్గంలో వదిలినాక మిగతాది మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఇంట వెంట దంట ఉండి సాయం చేయాల్సిన పని చేస్తూ ఉంటారన్న నమ్మకంతో మనం చేయటం. సో అవగాహన కోసం చెప్పింది ఏంటంటే ఆ ఢమరుకు నుంచి వచ్చింది 14 శబ్దాలు అన్నాం. ఈ 14 ఏమిటి? 5 అంటే ఏమిటి? పంచ ప్రపంచ. ఈ ప్రపంచం అనే సృష్టిని ఎట్లా తను చేశాను అన్న రహస్యమైన జ్ఞానాన్ని 14 శబ్దాల్లో చెప్పాడు నాయన మీకు అని నందీశ్వరుడు చెప్పాడు. ఆ చెప్పిన అక్షరాలు మొత్తం 50 అంటే మళ్ళీ 5. ఈ 50 అక్షరాలు అంటే ఆయన చెప్పింది 43. 43 అంటే 7 అంటే ఏమిటి? సహస్రార స్థితికి పోయేదానికి మార్గం నీకు అక్షరాల్లో దొరుకుతుంది, ఆ ప్రయత్నం మీరు చేసుకోండి. దానికి ఇంకొక 7 మనం కలిపి, అంటే 5 దీర్ఘాలు, ఆ ఈ ఊ ఆ దీర్ఘాలు, అమ్మహ, ఈ 7 కలిపి 43 50 చేసాం, అక్షరాలు అయిపోయినాయి. తెలుగుకి వచ్చేటప్పుడు 56 అక్షరాలు అయిపోయినాయి. 50 అక్షరాల జ్ఞానాన్ని 26 అక్షరాల ఇంగ్లీషు ఎట్లా మనకి చెప్పగలుగుతుంది? ఆ అన్నాం, యా అన్నాం, ఆ ఉన్నది, యా ఉన్నది. ఇంగ్లీష్లో ఆ లేదు, యా లేదు, ఈ రెండింటికి మధ్యలో ఏ ఉన్నది. ఆ, ఏ, యా అంటే 3 రకాల శబ్దాలు, అకారాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పలికే శబ్దాలు మనం సంస్కృతంలో చూస్తాం. అంటే దీని యొక్క నిబద్ధత మనకి తెలిపేదానికి, దీని యొక్క శాస్త్రీయతని చెప్పేదానికి చెప్పిన మాట ఏమిటంటే లాస్ట్ టైము
టోనోస్కోప్ అంటే శబ్దానికి ఉన్నటువంటి ఆకారాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా ప్రింట్ చేసి చూపించేది. ఆ మిషన్ దగ్గర మనం మాట మాట్లాడితే ఆ శబ్దం యొక్క ఆకారం ఎట్లా ఉందో ప్రింట్ రూపంలో మనకు చూపిస్తుంది. దానిలో ఓంకారాన్ని పలికినప్పుడు సంస్కృతంలో ఓంకారం ఎట్లా రాస్తామో, దేవనాగరి లిపిలో రాసిన పంచవర్ణాలు ఉన్నటువంటి ఓంకారం ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఆ అక్షరం వచ్చింది. దాని అర్థం ఏమిటి? ఎంత శాస్త్రీయమైనటువంటి నాలెడ్జ్ని మన పెద్దవాళ్ళు మనకి గ్రంథాల ద్వారా అందించారు అనే దానికి నిదర్శనం కోసం చెప్పాను. అంటే మనం చేస్తున్న పని అంటే ఇంద్రియ జ్ఞానంతో పొందితే కానీ నమ్మని ఒక మానసిక స్థితి మనకు ఉన్నది కాబట్టి, వీటన్నిటిని ఇంద్రియ జ్ఞానంతో మనం వెంటనే పొందలేం కాబట్టి ముందు నమ్మి సాధన చేసి తర్వాత ఫలితం సంపాదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని యొక్క శాస్త్రీయత మనకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఊరికే టోనోస్కోపు, ఓంకారం యొక్క రూపం ఎట్లా వస్తుంది అనే మాట చెప్పాను. అంటే మన ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రీయ నాలెడ్జ్ని సశాస్త్రీయం అన్న భావనతో చేసినప్పుడు, అంటే సంపూర్ణమైన నమ్మకంతో చేసినప్పుడు ఇదే శబ్దాల్లోంచి ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అచ్చు యొక్క శబ్దం పౌనఃపున్య శక్తి 9 నుంచి 47, హల్లుకి 2. ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో అఖండమైనటువంటి శక్తిని ఉత్పాదించగలిగినటువంటి అవకాశం మనకున్నాయి. కొన్ని ఆ ముద్దల్లో వేసే శబ్దాలు శ్రేయస్ప్రం, పరాస్ప్రం, ఆ శబ్దాలు పలకటం కూడా కష్టమయ్యే విధానంగా ఉంటే అట్లాంటి శబ్దాలు పలికినప్పుడు ఉత్పన్నమయ్యే శక్తి అసాధారణమైన శక్తి ఉత్పన్నం అవుతుంది అన్న సంకేతంగా కూడా ఇవాళ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ని వేదశాస్త్రాల నాలెడ్జ్కి అన్వయం చేసుకుంటే ఆ రెండింటి యొక్క సమిష్టి భావన మనకు అర్థమవుతుంది. సో గాయత్రి పరంగా నేను చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకు ఇవన్నీ ఈ తర్వాత రాబోయే మంత్రానికి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ గాయత్రి పరంగా మనం అనుకుంది కూడా 3 రకాల గాయత్రులు చెప్పడంలో ఉద్దేశం, తెలిసి కానీ తెలియక కానీ ప్రతి జీవి కూడా శ్వాస రూపంలో చేసే గాయత్రి అజప గాయత్రిగా ఉన్నది. కొంత జ్ఞానంతో మనం చేసేది త్రిపాద గాయత్రిగా 24 అక్షరాలుగా 3x8 3 పదాల రూపంలో ఉన్నది. ఇంకొంచెం అర్థం చేసుకుని మనం చేసే గాయత్రి రూపంలో మళ్ళీ దిబాల, త్రిశతి, లేకపోతే షోడశి రూపంలో కూడా అది 3 కూటములు, అన్నిట్లో 3 కూటములు ఉన్నాయి. గాయత్రిలో త్రిపదాలు ఉన్నాయి, త్రిపదాలు 3 కూటములు. ఇది 24 అక్షరాల గాయత్రిలో కూడా. బాలాలో కూడా 3 అక్షరాలు 3 కూటములు. పంచదశిలో కూడా 3 కూటములు ఉన్నాయి. అట్లాగే షోడశాక్షిలో కూడా అక్షరాలు 16 ఉండవు, అక్షరాలు 28 ఉంటాయి. కానీ దాన్ని షోడశి అంటాం, 16 అక్షరాలే అంటాం. దానికి ఒక పర్టికులర్ శాస్త్రీయ సంకేతం ఒకటి ఉన్నది. అందులో కూడా 3 కూటములే ఉంటాయి. మానవ శరీరంలో కూడా 3 కూటములే. సో గాయత్రి మంత్ర జపం మనం చేసేటప్పుడు ఆ 24 అక్షరాలు మనస్ఫూర్తిగా మనం పలుకుతున్నప్పుడు మనకి తెలియకుండానే తాదాత్మ్యత చెందిన స్థితిలో 3 కూటములుగా మారిపోతాయి. ఈ 3 కూటములు 3 వ్యాహృతులుగా భూ స్వాహగా మారుతాయి. ఆ 3 వ్యాహృతులు కూడా ఏకమైనప్పుడు అది ఓముగా మారిపోతాయి. ఆ ఓము కూడా గ్రాడ్యువల్గా ఓములో లయమైపోయే దానిలోనే తాదాత్మ్య స్థితి మనం పొందినప్పుడు అది 11 స్థాయిల్లో, అంటే అకార ఉకార మకార నాద నాదాంత రోధిని మోహి మనోన్మయి దాకా నిశ్శబ్దం దాకా 11 స్థాయిల్లో పూర్తి నిశ్శబ్దానికి మనం తీసుకుపోతుంది. పూర్తి నిశ్శబ్దానికి తీసుకుపోయే ఆ 11కు సంకేతంగానే నాదపరమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం అనే మాట కూడా ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. అంటే నాదాంతం అల్టిమేట్ గోలు, నాదం ద్వారా నాదాంతాన్ని చేరే మార్గాన్నే స్వామి చాలా ఇందులో చెప్పింది ఏమన్నా, ఈ శబ్ద బ్రహ్మ నిష్ణాతో పరబ్రహ్మేది గచ్చతి అనే మాట శాస్త్రపరంగా చెప్పేటట్టే స్వామి చక్కటి ఉదాహరణతో సాకార పరబ్రహ్మ ధ్యానం ద్వారా నిరాకార పరబ్రహ్మ అనుభూతిని పొందొచ్చు అని చెప్పారు. దానికి ఆయన స్వామి చెప్పిన దృష్టాంతం ఏమిటా అంటే, ఎండమావిలో నీళ్లు తాగేదానికి వేసంకాలం పరిగెత్తుతూ పోయేవాడికి ఎండమావిలో నీళ్లు దొరకవు. ఎండమావిని నమ్ముకుని వాడు పరిగెత్తుతున్నాడు. ఎండమావిని విగ్రహారాధన లేదు, సాకార ఆధారం లేదు, మంత్రారాధన అనుకోండి. దాన్ని పట్టుకుని వాడు పోతున్నప్పుడు, దాన్నే నమ్మి వాడు పోతున్నప్పుడు వాడికి తెలియకుండానే నేలబారుగా ఉన్నటువంటి నీటి చలంలో పడి వాడు మంచినీళ్లు తాగి వాడి దాహం తీరిపోతుంది. ఎండమావి దాహం తీర్చిందా? ఎండమావి దాహం తీర్చలే.
కానీ ఎండమావి వెంట పడటం మూలంగా నేలబారు బావి వాడికి దాహం తీర్చింది. అదే మాదిరిగా సాకారం వెంట పడటం మూలంగా, లేదు మంత్రం వెంట పడటం మూలంగా, నాదం వెంట పడటం మూలంగా పరబ్రహ్మలో ఐక్యం కాలేకపోవచ్చు. అంటే నాదం డైరెక్ట్గా తీసుకుపోలేకపోవచ్చు. కానీ దాన్ని సాధనగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రయత్నం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే అవుతుందో భగవంతుడే వాడికి అవకాశం కలిగించి వాడిని ఆ నిశ్శబ్ద స్థితికి తనే తీసుకుపోతాడు. అంటే ఎండమావి వెంట పడ్డాడు, ఎండమావిలో వాడికి నీళ్లు దొరకలే, కానీ నేలబారుగా ఉన్న ఇంకో నీళ్లలో పడి నీళ్లు తాగలిగినట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం మూలంగా సాకార సాధకుడు నిరాకార పరబ్రహ్మకు అనుభూతిని పొందేదానికి అర్హత పొందుతాడు అనే మాటని స్వామి చెప్తంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి గాయత్రికి ఉన్నటువంటి దాన్ని ఎందుకు చెప్పానంటే, గాయత్రిలో ముద్ర అంటే ముదం ద్రావైతి ఇది ముద్ర అని, ఆనంద స్థితి పొందేదానికి వేసేది కొన్ని ఇవాళ అక్యుప్రెషర్ ఇవన్నీ కూడా శరీరంలో నుండి కొన్ని పర్టికులర్ పాయింట్స్, వాటి యొక్క శక్తి, వాటికి ప్రభావం, వాటిని ఆ ప్రభావాన్ని పాజిటివ్గా ఎట్లా పొందటం, ఇవన్నీ తెలిసి వాళ్ళు చెప్పినటువంటి ముద్రలు. ఆ ముద్రలు మనం వేయటంలో ఆ రెండు చేతులతో మనం ముద్రలు వేస్తున్న స్థితిలో కలిగించిన ఒరిపిడి లేకపోతే వేసినటువంటి యాంగిల్ శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలని ప్రభావితం చేసి అనుభూతి మనం కలిగించేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ముద్రల యొక్క అర్థాన్ని తెలుసుకుని మీరు చేయండి. 2, ఎట్లా ముద్ర చేయాలో తెలుసుకుని చేయండి అని చెప్పేదానికి చెప్పిన మాటే ఇతి ముద్ర నజానేతి గాయత్రి అనే మాట చెప్పారు. అది ఒక జాగ్రత్త హెచ్చరికగా మనం తీసుకుని చేయవలసిందే. అందుకని అది నాకు చేత కాదు కాబట్టి గాయత్రి మంత్రం నేను చేయటం మానేశాను అనుకోకూడదు. గాయత్రి మంత్రం చేస్తూ మనం పోతున్నప్పుడు ఇవాళకైతే రేపు ముద్రలు నేర్చుకుంటాం, దానికి జోడిస్తాం. సో 24 ముద్రలు అందులో ఉన్నాయి. పూర్వ ముద్రలు అంటాం దీన్ని. అంటే మంత్ర జపం చేయబోయే ముందు వేసే ముద్రలు కాబట్టి దీన్ని పూర్వ ముద్రలు అంటాం. మంత్ర జపం అయిపోయిన తర్వాత వేసే ముద్రని తర్వాత వేసే ముద్రలు అంటాం. పూర్వ ముద్రలు అపర ముద్రలు అనటంలో ఈ ముద్రలు వేయటంలో అందులో ఫర్ ఎగ్జాంపుల్ గర్భస్థ శిశువు యొక్క రక్షణపరమైనటువంటి స్థితి ఏ మాదిరిగా కలుగుతుంది అని మాట చెప్పాను. మొదటి నెలలో ఉన్నటువంటి శిశువు డాక్టర్ కూడా మనకి ఎప్పుడు చెప్పగలుగుతాడు గర్భం ధరించింది ఈవిడ అని చెప్పేదానికి కనీసం 20 రోజులు 25 రోజులు గర్భం ధరిస్తే తప్ప యూరిన్ టెస్ట్ ఏదో చేసి కానీ వాడు చెప్పలేరు. కానీ ఆ గర్భధారణకు అవసరమైనటువంటి ప్రాథమిక స్థితిలో 4 రకాల స్థాయిల్లో 1, 2గా మారడం జరిగినాక ఇదంతా మొదటి మాసంలో జరుగుతుంది. ఈ మొదటి మాసంలో జరిగే దానికి కేంద్రమైనటువంటి స్థానం మన శరీరంలో ఏమిటో చూడండి. అది కంఠస్థానంలో నుండి విశుద్ధ చక్రం. అంటే సంపూర్ణమైనటువంటి సిద్ధత్వంతోనే ఆ జీవి ఏర్పడుతున్నాడు. శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఆ చైతన్య శక్తి ఏర్పరుస్తోంది అన్న జ్ఞానం మనకు అర్థమయ్యేదానికి దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా మనం లౌకికంగా మనం అర్థం చేసుకున్నా కూడా పంచభూతాల పరంగా సృష్టిని మనం చూసేటట్టయితే ఆకాశాద్ వాయు అగ్నో ఆప పృథ్వీ అంటాం. పృథ్వీ అన్ని లక్షణాలతోనూ మనకు కనపడుతోంది, నీళ్లు లక్షణాలతో మనకు కనపడుతున్నాయి. ఆకాశం దాని అర్థమే కావటం లేదు. అంటే ఈ కంటికి కనపడుతున్నది లేదు, శరీరంతో పొందదగిన వాయువు లేదా శరీరం పొందగలిగిన వేడి, ఇవన్నిటికీ ఆధారమైంది ఆకాశ స్థానం అన్నాం. మన శరీరంలో ఆకాశ స్థానం ఏమిటయ్యా అంటే విశుద్ధం. అంటే ఆకాశం నుంచి వాయువు పుట్టింది, నెక్స్ట్ కంఠం దగ్గర విశుద్ధం, నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి హృదయం దగ్గర ఏముంటుంది, మళ్ళీ అది వాయుస్థానం అవుతుంది. అక్కడ ఊపిరితిత్తులు గాలి పీల్చడం వగేరాలన్నీ ఉంటాయి. అది వాయుస్థానం కావటంగా చూడొచ్చు. అంటే దానికన్నా ఒక మెట్టు తక్కువ. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అగ్నిస్థానం వచ్చేటప్పటికి నాభి దగ్గరికి వచ్చేటప్పటికి జఠరాగ్ని, అన్ని రకాల అగ్నులు, ఈ కామ క్రోధ వీటికి స్థానం ఉంటుంది అక్కడ. అగ్ని తర్వాత వచ్చేది ఆపహ, అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి ఈ మూత్రకోశము, వీర్యము, ఇవన్నీ వాటికి సంబంధించినవన్నీ అక్కడ మనం చూడొచ్చు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మూలాధార స్థితి 5, అది భూమికి సంబంధించింది, అన్నిటికీ ఆధారమైంది. అంటే 5 చక్రాలు మనకు ఉన్నటువంటి సప్త చక్రాలు, ఒకటి మూలాధారం నుంచి మొదలు పెడతాం లేదా సహస్రాల నుంచి మొదలు పెడతాం. ఈ 2 కాకుండా
విశుద్ధ చక్రం నుంచి మొదలు పెట్టడంలో ఉన్నటువంటి సాంకేతికత చూడండి. ఎంతటి నాలెడ్జ్ ఉంటే, వాటి మీద ఎంత అనుభవం ఉండి కళ్ళతో చూస్తే కానీ ఎట్లా చెప్పలేరో అది అర్థమయ్యేదానికి, అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకు ఈ విషయం తెలుస్తుంది. విశుద్ధ చక్రం దగ్గర జీవి యొక్క పుట్టుకకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఏర్పాటు ఒక కణం రెండుగా కావటం అనే స్థితి గర్భస్థ శిశువు మొదటి నెలలో జరిగే స్థితికి 1వ నెల ప్రధానం కాబట్టి ఇది అక్కడ జరుగుతుంది. ఆ శక్తి యొక్క పర్యవేక్షణలో ఇది జరుగుతుంది అని. 2కు వచ్చేటప్పటికి హృదయం, 3కు వచ్చేటప్పటికి నాభి, 4కు వచ్చేటప్పటికి స్వాధిష్టానం, 5కు వచ్చేటప్పటికి మూలాధారం, 6కు వచ్చేటప్పటికి మళ్ళీ ఆజ్ఞాచక్రం, అంటే కొన్ని ప్రజ్ఞలు ఇవన్నీ వస్తాయి అక్కడికి. 7కు వచ్చేటప్పటికి సంపూర్ణ జీవప్రజ్ఞ కలుగుతుంది. సహస్రారం నుంచి జీవప్రజ్ఞ కలుగుతుంది. శాసక శక్తి నుంచి, రుద్రతత్వం నుంచి వాడికి ప్రాణము, వాయువు ఇవన్నీ కలుగుతాయి. సో ఈ ఎంత అంటే ఎంత సైంటిఫిక్ గా దాన్ని చెప్తా. 7వ తత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ ముద్రలో దాని గురించి చెప్పరు. అంటే ఈ ముద్రలనే సుముఖం సంపుటం చేవ వితతం విస్తృతం దదా ద్విముఖం త్రిముఖం చేవ చతుర్ పంచముఖ షణ్ముఖో అధోముఖం. ఈ 10 ముద్రలు ఇంతవరకు వస్తాయి. ఇది మాత్రమే నేను టచ్ చేశాను. మిగతా 24 ముద్రలు, ఇంకొక 14 ముద్రలు ఉన్నాయి. ఈ 14 ముద్రల్లో కూడా ఆ గర్భస్థ శిశువు తన గర్భ సంస్కారాన్ని బట్టి ఆల్మోస్ట్ ఒక మహాయోగిలాగా, ఏమిటి పిచ్చి పనులు చేసి మళ్ళీ జన్మెత్తుతున్నాను, ఈసారి ఫలానా చేయాలి, పొరపాటు కూడా ఇంక ఇట్లాంటి జన్మ ఎత్తకూడదు, భగవంతుని అనేక రకాలుగా ప్రార్థిస్తూ ఉండే స్థితి ఆ 14 ముద్రల్లోనూ మనకి సంకేతించబడ్డాయి. అంటే గర్భస్థ శిశువుగా ఆ 24 ముద్రలు ఏ మాదిరిగా, అంటే ఆ గర్భస్థ శిశువు రకరకాల స్థితుల్లో 1 నుంచి 10వ ముద్ర దాకా సంపూర్ణ జీవప్రజ్ఞ పొందిన తర్వాత భూపతనం అయ్యేదాకా ఏ మాదిరి ప్రార్థనలు చేశాడో, పుట్టంగానే ఏదైతే మర్చిపోయినాడో ఆ మర్చిపోయిన వాటన్నిటిని మళ్ళీ ఒకసారి జ్ఞప్తిలోకి తెచ్చుకొని తిరిగి భూపతనం అయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి జన్మ రాకుండా ఉండేదానికి చేసే ప్రయత్నపరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు ఇదే గాయత్రి బ్రహ్మజ్ఞాన కారకం అవుతుంది. సో అందుకే అదే ఒకే ఒక గాయత్రి తత్వాన్నే సూర్యోదయానికన్నా ముందు, సూర్యాస్తమయ సమయంలోనూ, మధ్యాహ్న మార్తాండ సమయంలోనూ 3 రకాలుగా గాయత్రిని, సావిత్రిని, సరస్వతిని 3 రకాలుగా మనం ప్రార్థన చేయడంలో అంతరార్థం కూడా అదే. ఆ 3 కేంద్రాలకే మనలో ఉన్నటువంటి షట్చక్రాలకి మధ్యలో ఉన్న బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి పరంగా ఆ 3, అంటే కాలమానంలో ఉన్నటువంటి ఆ 3 గ్రంథులు మన శరీరంలో ఉన్నటువంటి ఈ 3 గ్రంథులకి అన్వయం చేసుకుని సాధనాపరంగా మనం చేసుకున్నప్పుడు ఇదే గాయత్రి మంత్రం బ్రహ్మానుభూతి కారకం అవుతుంది. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు, మహర్షులు ఎంతోమంది బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కారణం అయింది గాయత్రి మంత్రమే. సో వాళ్ళే, అందుకనే ఆయన పేరు వచ్చి ఆయనే ద్రష్ట అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాము? ఇవన్నీ మనం ఈ మంత్రంలో మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత మంత్రంలో కూడా మనం ఆసుషేణాయచ ఆసురథాయలో కూడా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, దానికి దీనికి ఉన్న సమన్వయం ఏమిటంటే, సేన అంటే ఒక మాట చెప్పాను, ఇన అంటే రాజు, స ఇన ఇది సేన అంటే రాజు యొక్క ఆజ్ఞకి లోబడి నడిచే దాన్నే సేన అనాలి. ఇష్టం వచ్చినట్టు చేసేదాన్ని సేన అనకూడదు. దానికే ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏమిటి అందులో, మిగతా దేశాలన్నిటికీ ఆ ప్రధానమంత్రో ప్రెసిడెంటో కంట్రోల్లో సేన ఉంటుంది. పాకిస్తాన్లో మాత్రం సేన కంట్రోల్లో ఒక దేశం ఉన్నది. వాడు ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పిన మాటది. అట్లాంటి స్థితి ఉండేటట్టయితే వాడి దౌర్భాగ్య స్థితి ఎట్లా అవుతుంది? రాజు కంట్రోల్లో సేనలు. ఏమిటి మనలో ఉన్న సేనలు? వాక్ సేనలు. అంటే మన మంత్రతంత్రాలు, నామాలు, మనం వాక్కు విధించే వాక్ అనేది వాగ్వై రుద్ర, వాగ్వై వజ్ర. ఏమిటి? వాక్కే నీకు వజ్రస్వరూపం, వజ్రాయుధము. వాక్కుతోనే వరం ఇవ్వచ్చు, వాక్కుతోనే శాపం పెట్టచ్చు. అంటే వాక్కు యొక్క శక్తిని సద్వినియోగం చేసుకుంటున్నావా అంటే అది నీకు సేన. ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు పనికిరాని మాటలు మాట్లాడటం, చాలా అర్ధరహితంగా చాలా స్పీడ్గా మాట్లాడటం, ఇదొక ఆచరణ కింద యూత్లో మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ప్రమాదం సుమా. హితం మితం ఉండాలి మాట, అప్పుడే శక్తి నిలబడుతుంది అన్న సంకేతంగాను వాక్సేనల్ని సద్వినియోగం చేసుకోండి. వాక్సేనల కన్నా ఎక్కువ శక్తివంతమైన మనోసేనలు.
అత్యంత వేగవంతమైన సేనలు. మనస్సు యొక్క వేగాన్ని అర్థం చెప్పేదానికి ఉదాహరణపూర్వకంగా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసే కాంతి భూమి దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచి భూమికి చేరేదానికి 9 నిమిషాలు పడుతుంది. అంటే అంత వేగంతో ప్రయాణం చేసినా కూడా దానికి 9 నిమిషాలు పట్టింది. మనస్సుకి మనోవేగంతో కనుక పోయేటట్టయితే సెకండ్లో కోటో వంతు వేగంలో పోతాం. అంటే అంత వేగవంతమైన మనస్సు మనకి సేనగా ఉన్నది. ఆత్మ యొక్క ఒక సేన ఏమిటంటే ఒకటి వాక్ సేన, ఒకటి మనోసేన, అంటే భావాలన్నీ. సో చాలా తొందరగా అనేక రకాల భావాలు కదిలిపోతూ ఉండే స్థితి మనకు ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా పోతున్న వాటిని వీటిని నియంత్రించటం అవసరము అనే అర్థం చేసుకునే దానికి ఆ మాట చెప్పాను. అంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేవాడు కింద పడటం, మోటార్ సైకిల్ నుంచి కింద పడటం ఎందుకు చెప్పానంటే, పడటం అనేది ఒకటే అయినా కూడా వేగం మూలంగా ప్రమాద తీవ్రత పెరిగింది. కాబట్టి ఇంత స్పీడ్గా పోయే మనసులో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ థాట్ ఎంత ప్రమాదంగా చేయొచ్చు మనకు. ఒక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, అది ఎంత మేలు మనకి చేయొచ్చు. సో ఈ అవగాహనతో నీలో భావాల్ని విశ్లేషిస్తున్నావా? వాక్కు శక్తి చాలా శక్తివంతమైంది, శబ్దాలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ శబ్ద ప్రయోగం చేసేటప్పుడు మనోశక్తి దానికి జోడించి హితంగాను మితంగాను చెప్తున్నావా? ఈ 2 సేనల్ని కనుక సక్రమంగా వాడుకోగలిగావంటే ఆత్మ అనే రాజును చూడగలుగుతావు, అనుభవం చేసుకోగలుగుతావు. లేకపోయేటట్టయితే నీ మానాన్ని నువ్వు పోయేటట్టయితే డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతావు. కాబట్టి డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పీడ్ అనే మాట అట్లా అన్వయం చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం అంటే, మనం చనిపోతున్నప్పుడు శరీరం పడిపోతుంది, ఇది మన అందరికీ తెలుసు. శరీరం పడిపోబోయేదానికి మనం చిన్న పిల్లవాడుగా పుట్టాడు, 1 సంవత్సరం అయింది, వాడికి 1వ సంవత్సరం పుట్టినరోజు చేశాం. అంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఎప్పుడో రోజు కాలం అయిపోయింది, పడిపోయినాడు, లేదా యాక్సిడెంట్ వచ్చింది, చనిపోయినాడు. శరీర పతనం కాగానే దాన్ని మరణం అనుకుంటున్నాం. కేవలం మన శరీర పతనం చేత మనిషి ఎవడు ముక్తి పొందలేడు. అంటే కొన్ని మతాల్లో శరీరం అయిపోయినాక ఇంకేం లేదు అని శూన్యవాదాలు కనపడుతూ ఉంటాయి. అది తప్పని భారతీయ విజ్ఞాన శాస్త్రం యొక్క భావన. 3 రకాల శరీరాలు మనకున్నాయి, 3 గ్రంథులు, 3 స్థితులు సూర్యుడిలో ఉన్నట్టుగానే స్థూల, సూక్ష్మ, కారణ. సూక్ష్మ శరీరం అనేది మనోమయమైనటువంటి శరీరం. సో కారణ శరీరం అనేది ఆత్మకి అత్యంత దగ్గరమైనటువంటి స్థితి, జీవాత్మకి అత్యంత దగ్గరైనది. స్థూల శరీరం అనేది పంచభూతాత్మకమైనటువంటి శరీరం. స్థూల శరీరం పడిపోయినంత మాత్రాన చేసిన కర్మలన్నీ పోతాయి అనే భ్రమ ఉన్నటువంటి సాధారణమైన కొన్ని వర్గాల వాళ్ళకి సశాస్త్రీయమైనటువంటి, అందులో ఉన్నటువంటి తప్పుని సశాస్త్రీయంగా రుజువు చేసే మంత్రం అది. ఈ మంత్రం మనకి ఏం చెప్తుందంటే, ఆశుషేణ ఆశుర్థాయచ అనేది శరీరానికి కాల పరిమితి, అంటే వయో పరిమితి, 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 50 సంవత్సరాలు గడిచింది, రిటైర్మెంట్ వచ్చింది, ఇవన్నీ చెప్పేది. ఈ మానానికి ఆధారమైంది కాంతి యొక్క వేగము. అంటే 1,86,000 మైళ్ళు సెకన్కి వేగంగా కాంతి ఏదైతే ప్రయాణిస్తుందో ఆ కాంతి యొక్క లెక్కని బట్టి శరీరానికి వయస్సును మనం నిర్ధారిస్తున్నాము. కాబట్టి శరీరం వయస్సు రావటం అనేది 1,86,000 మైళ్ళ యొక్క కాంతి వేగం మీద ఆధారపడి ఉన్నది. అంటే దీనికి ఉదాహరణగా ఎట్లా చెప్పొచ్చు అంటే, సపోజ్ ఒక వ్యక్తి 20 సంవత్సరాల వ్యక్తి కాంతి వేగంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అనుకో, అది ఇంపాసిబుల్, జరగదు. అది ఉదాహరణకి చెప్తున్నా. కాంతి వేగంతో అంటే 1,86,000 మైళ్ళు వేగం 1 సెకండ్కి చప్పున వాడు ప్రయాణం చేస్తూ ఒక 50 ఏళ్ళు తిరిగాడు అనుకోండి. అట్లా కాంతి వేగంతో 50 ఏళ్ళు తిరిగి వాడు భూమి మీదకి మళ్ళీ తిరిగి వచ్చేటట్టయితే వాడి వయసు 20 + 50 70 కావాలి. కానీ వాడి వయసు 20 మాత్రమే ఉంటుంది. కారణం ఏమిటి? కాంతి వేగం మూలంగా మనకి వయో నిర్ధారణ జరుగుతోంది. కాంతి వేగంతో వాడు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు వాడికి ఆ పర్టికులర్ టైంలో కాంతి యొక్క వేగం యొక్క ఎఫెక్ట్ వాడి మీద పడదు. కాబట్టి 20 సంవత్సరాల వయసు వాడు 20 సంవత్సరాల వయసులోనే ఉన్నాడు. దీనికి దృష్టాంతంగా ఒక సంఘటన
రేవంత్ రేవతి ఇప్పుడు పేరేమి మన సార్ సార్ ఆ, ఇక్కడ కాపుదాం. సరే. సో లేదు ఎందుకంటే మీకు చాలా చెప్పాలి ఇంకా ఆలోచిద్దాం. ఓకే, విల్ స్టాప్ ఇట్ విత్ దిస్. కాబట్టి కాంతి యొక్క వేగం శరీరాన్ని మాత్రం ప్రభావితం చేసి వేస్తుంది. కాబట్టి కాంతి కన్నా ఎంతో ఎక్కువ వేగం గల మనస్సుతో చేసిన సంకల్పాలు, వికల్పాలు, పాపాల మీద శరీరం యొక్క ప్రభావం ఉండదు. శరీరం చనిపోయినా మనసు చనిపోదు. కుళ్ళిపోయిన పండులో గింజ ఎట్లయితే మొక్క మొలిచే అవకాశం ఉంటుందో, చనిపోయిన శరీరంలో మనసు చేసిన సంకల్ప వికల్పాలు మళ్ళీ వాడికి జన్మ తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేగాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం మనకున్నది. అది అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆపుతాను. నెక్స్ట్ చెప్పుకున్నప్పుడు ఎంతవరకు అవకాశం ఉంటే దీన్ని కవర్ చేసి నెక్స్ట్ మంత్ ఇక్కడి నుంచి ముందుకు పోదాం సార్. కాంతి వేగానికి అంటే కాంతి వేగము మనం కాంతి వేగం మానవం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కంటిన్యూ. కాంతి వేగం అని మానవం అనమాట. ఏజ్ ఎలాగైతే చేసామో హియర్ వీ కెన్ స్టార్ట్ ఇట్. విల్ డు దట్. సాయిరామ్. సో అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా 1 గంట అయిపోయింది. ఓకే, సో విల్ స్టాప్ హియర్. డిస్కషన్ ఏదైనా ఉందంటే నెక్స్ట్ టైం మనం చూద్దాం. సో అందరికీ నమస్కారం.